ఎక్కడ ఉండేనంటే అపోస్తుడైన పౌలు శిలలు చెరసాలలో, బాబు సౌండ్ క్లారిటీ రావట్లేదు ఆయన, వీళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ ప్రార్థన చేసిండ్రు. అది బేస్ చేసుకొని పాటలు ప్రార్థన ఒక్కొక్క రోజు దాదాపుగా గంటన్నర సేపు 2 గంటలు వదిలిపెడితే కొన్నిసార్లు 6 గంటలు ప్రార్థన చేసిండ్రు, కొన్నిసార్లు 5 గంటలు ప్రార్థన చేసిండ్రు. ఇది ఎన్నడూ తగ్గలే కనుక అసలు వీళ్ళని ఎందుకు నిలబెట్టిన ఇప్పుడు బాబు కరెక్ట్ ఖచ్చితంగా పాడగలిగిన వాళ్ళే మైక్ పెట్టుకోండి. ఒరే నువ్వు యూత్ వేడరా, సరే నిలబడ్డాడు. వీడు యూత్ కంటే పెద్దగుండు అసలు కథ, వీడు చిన్నపిల్లగాడు నిజానికి. ఓకే, ఎవరు జ్యోతివా? చాలా సంతోషం, భలే వచ్చిండ్రు, గాడ్ బ్లెస్ యూ. నిజానికి నేను ఫోన్ చేద్దాం అనుకున్నా వీళ్ళకు, నిన్ననే రమ్మని చెప్దాం అనుకున్నా, కానీ ప్రేయర్ అయిపోయిన ఎమ్మటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చిండ్రు. నేను ఏ రోజు కూడా తొందరగా పైకి వెళ్ళలే. 5 గంటలకు 6 గంటలకు ప్రార్థన అయిపోయిన ఎమ్మటే 7 గంటలకు దాదాపు 4-5 రోజులు ప్రాబ్లమ్స్తోనే వచ్చారు జనాలు. 9-10 అయింది పైకి పోతాలకి. ఓకే రైట్, నేను ఇప్పుడు ఓకే వీళ్ళు పాట పాడతారు, పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినాక అందరం నిలబడదామా? ఏం పాట పాడతారు? నువ్వు పాడుదురా, తర్వాత పాడుదురా. రైట్, ఒక నిమిషం ఎంతసేపు కూర్చున్నారో నాకు తెలియదు. మొత్తం మీద ఈ ప్రార్థన కూడా దాంట్లో ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉండవలసింది. ఏ పిల్లలు, రే మీరు అల్లరి చేస్తున్నారు నాన్న, మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా దేవునికి వందనాలు చెప్తామా? నిజానికి మేము నిన్న ముగించే టయానికి లాస్ట్ రోజేమో వ్యాన్ ఎవరు ఎక్కలేరు, ఆ 5 రోజులు మాత్రం వ్యాన్ ఆడ పెట్టంగానే నిండిపోయింది. అరే జర ఆగండి అమ్మా, జర నిన్నెవరు ఎక్కుతలేరు వ్యాను. ఆయన అన్న ఎవరు వస్తలేరు అన్న అంటాడు. రే ఎవరు ఓబుది అయితే లేదు 6వ రోజు నిన్న. అందరూ మనం ఇక్కడ ఉండుట మంచిది అనే పరిస్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు, మన తలంపుల కంటే దేవుని తలంపులు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుందో తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన ఆలోచనలు అంత ఉన్నతంగా ఉంటాయి. కనుక 6 రోజులు నిజంగా ముగించే టైంకి నాకు కూడా ఏడుపు స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. కనుక దయవుంచి మీ అందరి కోసం ఈసారి ఎఫ్రాయిం గారికి దేవుడు ప్రేరేపించిండు. ఏం ప్రేరేపించిందంటే ఒకటే అన్నాడు, అయ్యా ఈసారి మీరు ఏం చేయకండి, ఒక్కరిని మాత్రం నాకు ఇవ్వండి, భోజనాలు అన్నీ నేను చూసుకుంటా, అసలు మీరు ఏమి ఇన్వాల్వ్మెంటే కాకండి. దేవునికి స్తోత్రం అని చెప్పిండు. సంతోషం అయ్యా అంటే నిజంగానే ఫంక్షన్ అయిన పొద్దున లేవకముందే ఫోన్లు వచ్చేటి, అన్నా ఇది తెమ్మంటావా అన్నా, అన్నా ఇది ఉందానా. కానీ ఈసారి ఏది లేదు, అసలు ఫోనే రాలే. యేసు రక్తం చేయగలుగును గాక. ఇప్పటి వరకు కూడా ఫోన్ రాలే. హల్లెలూయా. రైట్ నా స్థిరపరచువాడవు, బలపరచువాడవు. ఒక్క నిమిషం, పాతగా ఎట్లా పాడిండ్రో అట్లనే పాడండి, మార్చేం పాడకండి. ఆ తర్వాత చెప్తాను చెప్పింది, ఎందుకంటే వీళ్ళేందుకు కొత్తగా పాడిండ్రు అని అంటారు. అది అయిపోయింది చెప్తా, ఏం కాదుగా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలబెట్టువాడవు.
నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పైకెత్తగలిగితే ఎత్తుదామా? పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 నీ ఆజ్ఞ మీదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ మీదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాలు 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 యేసయ్యా నీకే నీకే అందరం చేతులు పైకి ఏమైనా చేయగలవు మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీరేమైనా చేయగలరు. మా బ్రతుకులన్నిటిని మార్చగలరు. మా జీవితంలో మీరు అద్భుతమును చేయగలరు గనక మనస్ఫూర్తిగా వందనాలు స్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యములోనికి వెలుచుండగా వాక్యము ద్వారా నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరము కూర్చుందాం. ఈ సమయమందు అటు ఇటు ఎవరు కూడా కదలొద్దు నాన్న. బాబు ఇక్కడ రే నువ్వు కావచ్చు, అక్కడున్న ఒక పిల్లగాడు ఒకటే తిరుగుతుండు. మీరు తిరగొద్దు, మందిరం ఇది. సరే, మీరు కొత్త పిల్లలు, కొన్నిసార్లు బాధ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మదగిన దేవుని మందిరములో మనమున్నాం. గత ఈ వారం రోజులు దేవుని సన్నిధానములో గడిపే భాగ్యాన్ని ప్రభువు మాకు అనుగ్రహించుండు, మనకు అనుగ్రహించుండు. వాడిని కూడా తిరగనీయకండి, ఆ పిల్లగాడిని. మొత్తం మీద ఈ ఉపవాస ప్రార్థనలో నిజానికి నేను మా మేడం అనుకున్నాం, ఈసారి ఎవరు వచ్చేటట్టు కనబడట్లేదు అనేసి. కానీ దేవుని మహాకృపను బట్టి ఏ రోజు కూడా 50 మందికి 50 కాదు 60 మందికి 60 మందికి తక్కువ కాలేదు. కనుక ఏది ఏమైనా కొన్నిసార్లు మన ఆలోచనలు దేవుని ఆలోచనలు చాలా మన ఆలోచన కంటే దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. రెండవది కూడా నేను ఏమనుకున్నానంటే, ఈసారి దైవజనులను ఎవరిని కూడా పిలువకూడదు. ఎందుకు అనంటే దానికి ఒక కారణం ఉంది. మధ్యలో మేము డిస్టర్బ్ కావాల్సి వస్తుంది కొద్దిమందిమైనా. వారి కోసం మన ఉపవాసం ఉంటాం, కానీ దైవజనుల ఉపవాసము అనేది కరెక్ట్ కాదు కనుక వారి కోసము ఇబ్బంది అవుతుంది. మరి కనుక వద్దులే, మనమే ఎక్కువ ప్రేయర్లో ఉండాలి అనుకున్నాను. కానీ అనుకునే రీతిలో కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు 5 మంది దైవజనులు మన దగ్గర ఈ ఉపవాస ప్రార్థనలో రావడం జరిగింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. ఆ 5 రోజుల సారాంశాన్ని టక మీకు చెప్పుకుంటూ వస్తాను. మరి మీరు కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. మొదటి రోజు ఉపవాసము గురించి నిజానికి నేను మీకు మేలు చేయ నిర్దేశించుచున్నాను అన్న పదము నేను ఎప్పుడు చెప్పినంటే, అన్ని చెప్పిన తర్వాత మీరు ఉపవాసం ఉంటే దేవుడు మిమ్మలను మేలు చేస్తాడంట అని నేను చెప్పిన. కానీ బైబిల్లో అట్లా లేదు. ఫస్ట్ నేను మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక
కిందికి వచ్చినాక ఉపవాసం చేయండి అని ఉంది. నేనేం చెప్పినంటే ఉపవాసం చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడు అని చెప్పిన. మొత్తం మీద దేవుని మహాకృపను బట్టి చాలామంది, కొందరైతే మొత్తమే ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే మొత్తం ఉపవాసం ఉన్నారు, కొందరైతే 3 రోజులు మొత్తం కంప్లీట్ 3 రోజులు ఉండి ఆ తర్వాత ఈవినింగ్ బ్రేక్ చేసిన వారు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? ఏది ఏమైనా ఉపవాసము దేవునితో సహవాసం. అయితే ఉపవాసము చేసేటప్పుడు నీ పొరుగువాని మీద దురాలోచన చేయకూడదని, అందరూ సమాధానం కలిగి ఉండాలి అని. అసలు ఉపవాసం అంటే ఏమిటి అని అంటే, ఆకలైన వారికి ఆత్మీయ ఆహారం పెట్టాలని, వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవ్వాలని, దిక్కుమాలిన వారిని నీ ఇంటిలోనికి నువ్వు చేర్చుకోవాలి అని, ఈ ఆత్మీయ అర్థాలను కొన్ని వివరించుకుంటూ, అప్పుడు మరి సాతానుగాడు కట్టిన కట్లను విప్పడము, కాడిమాను మోకులను మరి తెంపడము, వాని కాడిని వెరగగొట్టడము అసలైన ఉపవాసమని మొదటి రోజు మనం చదువుకున్నాం. అయితే అలాగూ నువ్వు ఉపవాసము చేయగలిగితే పాడైన పట్టణములను కట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. మొదటి రోజుది, ఇంకా నేను మొత్తం ఇవ్వలేను. మొదటి రోజుది. రెండవ దినం పరిశుద్ధరావయ్య గారు మన ఎదుటికి, పిల్లలను తీసుకోండి అమ్మా, యోనాను మన ఎదుటికి తీసుకొని వచ్చాడు. మరి కొత్త విషయం ఏంటంటే, ఆ పడవలో ఉన్న అన్యులందరూ ప్రార్థన చేస్తున్నారు వారి వారి దేవతలకు. ఆ పడవలో ఉన్న అన్యులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని నెరిగిన యోనా మాత్రం ప్రార్థన చేయకుండా అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా నీకేం వచ్చిందయ్యా, లేచి ప్రార్థన చెయ్యి. అందరం ప్రార్థన చేస్తే నువ్వేంట్రా మూర్ఖంలాగా ఉన్నావు, ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రార్థన చెయ్యి అంటే సావడానికైనా రెడీ అయిండు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రము, చెప్పండి వచ్చినోళ్ళు, సావడానికి రెడీ అయింది. నన్ను ఎత్తి పడవలో వేయండి, పడవలో నుండి ఎత్తి ఎక్కడేమన్నాడు, సముద్రములో వేయండి, కానీ నేనైతే ప్రార్థన చేయను అని కూర్చుండు. అరే మరి నీ పేరేందిరా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినవురా నాయన అంటే మళ్ళీ బిల్డప్ ఎక్కువ. భూమిని సృష్టించింది ఆయనే, ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, సముద్రమును సృష్టించింది ఆయనే, ఆయన సన్నిధానములో నుండి నేను పారిపోతున్నా అన్నాడు. వయమ్మ, అంటే ఈ సముద్రాన్ని కూడా ఆయనే నా దేవుడు అంటే, అవును ఆయనే. ఆగిపోవాలంటే ఏం చేయమంటావు అయ్యా అంటే, నన్ను ఎత్తి మళ్ళా అందులేయండి అన్నాడు. ఇంత గొప్ప పూజారినా ఈయనెవరు, పెద్ద పూజారిలాగా ఉన్నాడు. ఈయనేస్తే మన పరిస్థితి ఏమవుతుందో అని, చెయ్యవా ప్రార్థన అంటే, అబ్బాయి నేను ప్రార్థన చేయను, మేమందరం చేస్తున్నా, నీ దండం పెడతా చేయరా. అయ్యగారు చెప్పలే కానీ నేను చెప్తున్నా, మీ దండం అన్న పెడతా ప్రార్థన చేయండిరా, ప్రార్థన చేయండి కాస్త. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే ఆధారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయనను కూడా బతిమిలాడిండి, చేయరాదా ప్రార్థన మేము చేసినట్టు. ఓ దేవా నన్ను రక్షించి కాపాడని చేయరాదా అంటే, అబ్బాయి కుదరదు, నన్ను ఎత్తేందులేండి, సముద్రంలో వేయండి అంటే, పాపం వాళ్ళు భయపడి ఏం చేసిందంటే పడవలు తెడ్లు మరీ బలముగా వేసి ఒడ్డుకు చేర్చాలని చూసిండ్రు. కానీ ఆ వర్షము గాలి ఎక్కువైనందున ఇక లాభం లేదని, దేవా ఈ యోనా దేవా నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు నాయన, మేమైతే నిర్దోషులము ప్రభువా, ఎందుకంటే చీటి కూడా ఈయన పేరు మీదే వచ్చింది. ఎత్తు సముద్రంలో వేసేసారు, దెబ్బకే కప్ ఆగిపోయింది. ఏంది వర్షము వాళ్ళు అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు మళ్ళా బలులు అర్పించడం స్టార్ట్ చేసిండు. మొత్తం మీద అయ్యగారు చెప్పింది ఏంటంటే, యెహోవా ఏ నిజమైన దేవుడు అని. ఎక్కడ అర్థమైంది, ఆ పడవలు ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయిందంట. ఈయన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈయన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఈయన దేవుడు ఎంత ప్రభావము మహిమ కలిగిన దేవుడు అని. మొత్తం మీద కొన్నిసార్లు మనం అనుకుంటాం, యోనా అనుకుంటే వాళ్ళకు మాత్రం సువార్త చెప్పేది, వాళ్ళు చావాల్సిందే, ఇక నన్నైతే వీళ్ళే పడేసిండ్రు అనుకుండు. సారుకు
తిమింగలానికి దేవుడు చెప్తాడని తెలియక ఇక చచ్చిపోతా అనుకోండి. ఏడ చచ్చిపోయిండు, శాప కడుపులోకి పోయిండు. శాప కడుపులో పోయి 3 రోజులు ఏం ఫాస్టింగ్ చేసింది? పాపం 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. శాప ఏం చేసింది? ఆయన చెప్పలే కానీ శాప ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేసింది? దేవుడా ఆకలి అవుతుంది, దేవుడా వీని నా కడుపులో పెట్టి నువ్వు తిననిస్తలేవు, నన్ను ఏం చేయమంటావు? పాపం అది మింగుతలేదు, లోపలికి పోతే వీడు చచ్చిపోతాడు. అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టుకుందంట. లోపల కడుపులోకి పోతే ఏమైపోతాడు? జీర్ణమైపోతాడట. అందుకని అటు కాకుండా ఇటు కాకుండా గొంతులో పెట్టుకుందంట. అది ఇక దేవుని ప్రార్థన చేస్తుంది, బయటికి పంపిస్తలేవు ప్రభువా, లోపలికి పోతే జీర్ణమైపోతాడు. ఆయన అంట ఆ చేప 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడు ఎప్పుడు చెప్తాడు అని అది కూడా ఉపవాసం ఉందంట. 3 రోజుల తర్వాత సార్కు దేవుడు ఏదో చేసిండు నాకని ప్రార్థన చేసినాక చేప తీసుకొచ్చి ఏం చేసింది? బయట వదిలేసింది. మొత్తం మీద అక్కడ చెప్పింది ఏంటంటే, సముద్రము దేవుని మాట విన్నది, గాలి దేవుని మాట విన్నది, ఇంకా శాప దేవుని మాట విన్నది, సొర చెట్టు దేవుని మాట విన్నది, పురుగు దేవుని మాట విన్నది. విననుడు ఎవడంటే ఆ ప్లేసులో నువ్వు నేనే. విననోళ్ళు ఎవరంటే దేవుడు ఎంతగానో ప్రేమించి మానవుని కోసం ప్రాణము నడిపించిన మానవుడు మాత్రము దేవుని యొక్క మాట వినటం లేదు. ఈరోజు ఆరాధన అని తెలుసు, ప్రార్థనకు రావాలని తెలుసు, కానీ అవిధేయత. సో దేవుని ప్రేమించిన మనిషి మాత్రం దేవుని మాట వినట్లేడు. కనుక వినండి, 1,20,000 మంది ఉపవాస ప్రార్థన చేసిండ్రు. పశువులు, మేకలు, కోళ్ళు. ఆ దేశంలో ఎవరు ఉన్నారంట? రోగంతో ఉన్నోళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్తో ఉన్నోళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల సమస్యలతో ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండ్రు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. 2వ రోజు వర్తమానం. 3వ రోజు వర్తమానము ఏంది చెప్పండి వచ్చిన వాళ్ళు? ఆయనకు బహుప్రియులు, ప్రియమైన వ్యక్తులుగా ఉండాలి అని. మరి 3వ దినము వర్తమానం ఏంటంటే ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా ఉండాలి అని. మొదటిగా ప్రియమైన వ్యక్తి యోసేపు తన తండ్రికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. చెడును విసర్జించాడు గనక ప్రియమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ శ్రమలను, నిందలను, బాధలను, అవమానాలను అనుభవించాడు. అతని యొక్క రెమ్మలు గోడపైకి ఎక్కి అవతలికి అదేమైనాయి? వ్యాపించినాయి. అదే విధంగా నీవు నేను మనమందరం కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే 2వ వ్యక్తిని ఎవరిని చూపించిండు? దానియేలును. దేవుని దూత వచ్చి అంటున్నాడు, దానియేలు చెప్పండి, మీరు చెప్పాలి, దానియేలు నీవు బహుప్రియుడవు. అప్పటికి ఆయన నేను చెప్పిన మాట చెప్పిండు, మాంసాహారాన్ని బహుశా వేరే ఫుడ్ తినొచ్చు ఆయన, కానీ ఆయనకి ఇష్టమైన వస్తువులన్నిటినీ ఆహారాన్ని బంద్ చేసి ఒకవేళ తిన్నాడో తినలేదో మనకు తెలియదు. కానీ మొత్తం మీద దేవుని దూత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వచ్చి బహుప్రియుడవు అని చెప్పిండు. పాస్టర్ ప్రార్థన చేయకపోతే దేవుడు వినడా? 1 నిమిషం ప్రార్థన చేస్తే వినడా? 2 నిమిషాలు చేస్తే వినడా? చర్చిలను చేయాలనా అని కొంత తలతిక్క ప్రశ్నలు వేసేటోళ్ళు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 పగలు 40 రాత్రులు ఆయన ప్రార్థన చేసిండు. ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా అంతగానం ప్రార్థన చేస్తే నీవు నేను మనము ఖచ్చితంగా చెప్పండి ప్రార్థన చెయ్యాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు గనుకనే దేవుని దూత చేయమంటున్నాడు, నీవు బహుప్రియుడు. ఈరోజు ప్రార్థన అలవాటు లేనటువంటి వారిలారా దేవుని చేత మనం బహుప్రియుడుగా అనిపించుకోవాలంటే నీవు ఏమో పెద్దవారి సామెత చెప్తారు, మోకాలు నిలబడితే ముఖము తెల్లబడుతుంది అని. కనుక మొహం తెల్లగా చేసుకోవడానికి చూస్తే ఎంతకు అది తెల్లగా కాదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటామో మన ముఖాలు ప్రకాశిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2వ అంశము దానియేలు గురించి చెప్పాడు. 3వ అంశము
నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆయనను గురించి వ్రాయబడ్డది. పౌలు అంటున్నాడు, నా ప్రియమైన నిజమైన కుమారుడవైన తిమోతి. దేనికోసం ప్రార్థన చేస్తున్నంట ఆయన? సంఘముల కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వ్యక్తిగా అంటే కన్నీటితో, దానియేలేమో నా పితరులు పాపం చేశారు, నా పితరులు తప్పు చేశారు, క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడనేమో సంఘములను గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు తిమోతి. మూడవ అంశముగా ఆ ప్రియమైన పిల్లలుగా ఉంటే తిమోతి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. నాలుగవదిగా మూడవ రోజే ప్రియమైన వైద్యుడు. డాక్టర్ లూకా నా ప్రియమైన వైద్యుడు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ప్రియమైన వైద్యుడు అంటే, అపోస్తుడైన పౌలు అనేక పర్యాయాలు గాయముల చేత బాధింపబడినప్పుడు మరి లూకా అనే వైద్యుడు ఆయనను ఎంతగానో చేరదీసి ఆదరించి ఆయన గాయాలన్నీ కట్టిండు. మనము గాయాలు రేపే వ్యక్తులుగా ఉండకూడదు, గాయాలు కట్టే వ్యక్తులుగా ఉంటే దేవునికి మీరందరూ ప్రియమైన పిల్లలుగా ఉంటారు. మీరు ఎవరికి గాయాలు రేపుతారో తెలిసి చెప్పమంటారా? వివాహమైన వాళ్ళు భార్య భర్తకు గాయం రేపుతుంది, భర్త భార్యకు గాయాలు రేపుతారు. కొంతమంది బాధ్యతను సరిగా నిర్వర్తించకుండా గాయాల పాలు చేస్తుంటారు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులకు చాలా గాయాల పాలవుతారు, వేదనను అనుభవిస్తారు, బాధను అనుభవిస్తారు, కష్టాన్ని అనుభవిస్తారు. మనం దేవునికి నిజంగా ప్రియమైన పిల్లలుగా ఉండాలి అని అంటే మనం ఎవరికి గాయాలు రేపకూడదు, కానీ గాయాలు కట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్దామా? మనం గాయాలు రేపే వ్యక్తులుగా ఉన్నామా, గాయాలు కట్టే వ్యక్తులుగా ఉన్నామా? లూకా, డాక్టర్ లూకా ప్రియమైన వైద్యుడు అని ఉంది. తర్వాత యోబులన పనికిమాలిన వైద్యులు కూడా ఉంటారంట. కనుక మీరు పనికిమాల వైద్యులుగా ఉన్నారా, లేకపోతే గాయాలు కట్టే వ్యక్తులుగా, లేకపోతే ప్రియమైన వైద్యులుగా ఉన్నారా అనేది మనలను మనము పరిశీలన చేసుకోవాలి అని చెప్పారు. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు 3వ రోజు వర్తమానం నిజంగా చాలా అద్భుతంగా జరిగిన వర్తమానాలు కూడా దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ తర్వాత 4వ రోజు వర్తమానము ఏది పరమగీతములలో ఉత్తర వాయువు ఏతించుము. ఓకే రైట్. దేశము పాడు చేయకుండా 3వ రోజు దేశమును పాడు చేయకుండునట్లు. ఇది ఓకే. అది ఏ పాస్టర్ చెప్పిన? సొలొమోను గారు. ఓకే రైట్, సారీ, సొలొమోన్ పాస్టర్ గారు ఉన్నారు కదా, మర్చిపోతున్నా. దైవజనులు సొలొమోన్ అయ్య గారు అద్భుతమైన వర్తమానాన్ని తీసుకుని వచ్చిండు. నిజంగానే బండ సందుల నిలబడుటకు తగినవాడు ఎవడైనా కలడా అని ఎంత విచారణ చేసినప్పటికీ తగినవాడెవడైనను ఉన్నాడని కనిపెడితే ఎవడు కూడా కనబడడం లేదు. దేశం పాడుగాని, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. దేశం పాడు కావడానికి గల కారణము ఏమిటి అని అంటే యాజకులు, చెడిపోయిన యాజకులు. ఏం రాసిన యాజకుల గురించి అక్కడ? ధర్మశాస్త్రమును, యాజకులు అనబడిన వారు ధర్మశాస్త్రమును చదువుతూ ఉన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రమును సరిగా ప్రజలకు బోధించటము లేదు. ప్రవక్తలు అబద్ధమైన దర్శనములను, అబద్ధమైన కళలను చెబుతూ ఉన్నారు అని. ఆ తర్వాత రాజులు న్యాయమును విడిచి పరిపాలన చేస్తూ ఉన్నారని. యాజకుల దగ్గరికి వచ్చే లోపల ఈరోజు కూడా యాజకులు బైబిల్ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు కూడా యాజకులు అనబడిన వారు, జ్ఞానవంతులు అనబడిన వారు వానికి సరి అయిన అవగాహన లేకుండా తప్పుడు బోధలు చేస్తున్న సేవకులు. ఒకడంటాడు పరిశుద్ధాత్మ అవసరము లేదు అంటాడు. మీరు బాప్తిజం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అని అంటాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడు అవగాహన లేనటువంటి వాడు గొప్ప దైవజనుడు. ఆయనను గురించి అందరూ ప్రేమిస్తారు. ఆయన ఈ మధ్యలో ప్రభునందు ఆయన నిద్రించాడు. కానీ
పెంతకోస్తు అనుభవంలోకి వచ్చిన వ్యక్తులు వాళ్ళని విమర్శించలేదు, కానీ మంచి దైవజనుడు అని చెప్పారు. అయితే ఆయన తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ఆ రోజు శాస్త్రులకు పరిచయులకు కూడా ధర్మశాస్త్రము అర్థము కాలేదు. వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతున్న వారి కళ్ళు తెరవబడలేదు. వాగ్దానాలన్నీ యేసు ప్రభు జీవితంలో పాత నిబంధనలో వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. శాస్త్రులు పరిచయాల ముందలేనే అవి నెరవేర్చబడుతున్నాయి. కానీ ఆ రోజు శాస్త్రులకు పరిచయాలకు వాగ్దానం నెరవేర్చబడుతున్నదనే విషయము అర్థం కాలేదు. ఈరోజు కూడా యాజకులు అనబడిన సేవకులకు ఆయన ఏం చెప్పిండు? సేవకులంటే మేమే జనులను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాము అని, నాలాంటి సేవకులే అని చెప్పేసుకుంటూ వచ్చాడు. దేవుని సంగమా, యాజకులు బోధించవలసిన విషయాలను బోధించటం లేదు. దేశం పాడు కావడానికి మొదటి కారణం యాజకులు, రెండవ కారణం పరిపాలిస్తున్నటువంటి నాయకులు, మూడవ పరిస్థితి సామాన్య ప్రజలు కూడా భక్తిని విడిచిపెట్టి, ప్రవక్తలు కూడా, యాజకులు, పరిపాలించే నాయకులు, తర్వాత ప్రవక్తలు అబద్ధ దర్శనాలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. చివరికి సామాన్య ప్రజలు కూడా వారి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే దేవుని ఉగ్రత దేశం మీదికి రాబోతుంది గనక తగిన వాడెవడైనా ఉన్నాడా అని వాక్యమేనండి నేను చెప్తుంది. మీరు 6 రోజుల సారాంశం మీరు కూడా అనుభవించాలనే ఉద్దేశం చేత నేను కూడా మీలాగనే కూర్చొని వినే చెప్తున్నా. నాకేం ప్రత్యేకమైన అదేమీ లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నా హృదయంలో నింపుకున్న విషయాలే నేను చెప్తున్నాను. కనుక అనేక మంది దేశం పాడు కావడానికి గల కారణం ఏమిటంటే, సిస్టమ్ అనేది పాడైపోయింది. క్రైస్తవ్యముల సిస్టమ్ సరిగా లేదు, పరిపాలించే నాయకుల సిస్టమ్ కరెక్ట్లేదు, ప్రవక్తలు అబద్ధ దర్శనాలను చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు కూడా స్వార్థంతో నింపబడి, అక్కడ చాలా మంచి పదాలు వ్రాయబడి, ఇప్పుడు అవన్నీ నేను మీకు చదివిపాను. మంచి పదాలు. నిజంగా ఆ విషయం చదువుతున్నప్పుడు కొన్ని 100 సార్లు చదివాము, కానీ దీంట్లో ఇంత సారాంశం ఉందా అనే విషయం దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత చివరికి బండ సందులో నిలబడే పావురము, అది బండ సందులో నుండి ఎగురుతూ ఉన్నప్పుడు దాని రెక్కలు ఏమవుతాయి? బండకు అటు ఇటు రాక్కొని గాయాలైతాయి అని చెప్పాడు. గాయాలైతూ ఉంటాయి. అహరోను చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో దుపార్తిని చేతబట్టుకొని ఆయన నిలబడ్డాడు. అంటే ఒక దిక్కు మరణం అనేది వస్తూ ఉంది. ఆ మరణం వచ్చి తనను తాకుతుందని భయము లేకుండా అక్కడికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. తెగులు ఆగిపోయింది. మోషే ఆ పర్వతం మీద నుంచి దిగి వచ్చినాక వాళ్ళందరినీ చంపి నేను గొప్పవాణ్ణి చేస్తానంటే దేవునికి అడ్డుపడ్డాడు. తర్వాత 3వ అంశం ఎవరు చెప్పారు? ఎవరి మీ గురించి చెప్పాడు? ఈ మెసేజ్ని ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పిండు? అబ్రహాం. ఓకే, అబ్రహాం గురించి చెప్పాడు, కరెక్టే. ఇంకా ఎవరి గురించి చెప్పిండు? మీరు చెప్పాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అబిగయేలు చాలా విషయాలు చాలా బాగా వాళ్ళు 2 గంటలు చెప్పిండ్రు. ఒక్కొక్కరు పాస్టర్ 2 గంటలు చెప్పిండు. అన్నిటిని నేను చేస్తున్నా. గాడిదని ఏం చేయొద్దు అన్నది, ఎక్కడ కూడా ఆపవద్దు, పరిగెత్తాలి, ఎక్కడ కూడా ఆగకూడదు. అహరోను పరిగెత్తాడు. అబిగయేలు కూడా ఏమంటుంది? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందని గాడిదను ఎక్కడ కూడా ఆపకుండా స్పీడ్గా తోలు. అంటే చివరి దినాలలో నీవు నేను కూడా నశించిపోవచ్చిన ఆత్మల కొరకు మనం పరిగెత్తాలి అని చెప్పేది. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆ బద్దలైన సందులో నిలబడాలి అని అంటే నువ్వు నేను మనము నిలబడాలి, శాపం అనేది రాకుండా. కనుక సంఘములో పరిస్థితులు ఇలా, దేశ పరిస్థితులు ఇలాగున్నవి అని చెప్పాడు. 2 చేతులు ఎత్తి ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా. దైవజనులు సొలొమోను గారు చెప్పిన వర్తమానం ఇది. చివరిగా పాల్ బెంజమిన్ గారు, ఉత్తర వాయువు ఏతించు, దక్షిణ వాయువు వేంచేయి. ఉత్తర గాలి అంటే ఏమిటి అని అంటే, ఉత్తరమని ఆయన సభాపర్వతం మీద కూర్చొని
దక్షిణము వైపు ఆయన ముఖము తిప్పుకున్నాడు. దక్షిణములో ఉన్న ప్రజలు ఎక్కడ చూడాలి? ఉత్తరము వైపు చూడాలి. దక్షిణములో కూర్చున్న ప్రజలు ఎవరి వైపు చూడాలి? ఉత్తరం వైపు. ఎందుకు ఉత్తరంలో ఎవరున్నారు? ఆయన సభాపర్వతం మీద ఉండి ఎవరి వైపు చూస్తున్నాడు? దక్షిణంలో, అనగా నువ్వు నేను మనందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఇక ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి, అభిషేకింపబడాలని, భాషలు మాట్లాడాలి అని, ఇంకా ఏదైనా పరిమళ సువాసనను ఇది దక్షిణపు గాలి చేత, ఆ పదాలు కొన్ని మంచి పదాలు చదివించాను. దక్షిణపు గాలి చేత అది ఉత్తర గాలి ఏతించి దక్షిణం మీద ఉన్న వారి పైన అది వీచినప్పుడు అది ఏమైతుందంట? దాని పరిమళములు వ్యాపింపజేసి, దాని పరిమళాన్ని వ్యాపింపజేస్తుంది. అంటే దక్షిణముగా కూర్చున్నటువంటి మనము సంఘము యేసుక్రీస్తు యొక్క సువాసనను ప్రజలకు వెదజల్లాలి అని. ఆ వెదజల్లినప్పుడు అన్యజనులు సత్యమును తెలుసుకుంటారు అని. అది వెదజల్లాలి అని అంటే అక్కడి నుండి ఆయన మాట్లాడుకుంటూ పైనుండి అభిషేకం పొందే వరకు మీరు నిలబడి ఉండండి అనే కాడ ముగించిందా అమ్మా? ఓకే, రైట్, ఓకే అని మరి నేను చెప్తున్నప్పుడు మీరు జర కొన్ని జ్ఞాపకం. ఇదేంటంటే హోలీ స్పిరిట్ గురించి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా చెప్పి మండుతూ ఉన్నాడు మోషే దగ్గర. అంటే చాలా ఒక్కొక్కరు 2 గంటలు తీసుకురండి, అంతేనా? మోషే మనం మండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా మండుతూ ఉంటాడో, ప్రకాశిస్తూ ఉంటాడో, ఆ మంట దగ్గరికి ఎవరు వచ్చిండ్రు? మోషే. పొద మండుతూ ఉంది కనుక మోషే వచ్చిండు. నీవు ఎప్పుడైతే మండుతావో, మండుతున్నప్పుడు మాత్రమే ప్రజలు నీ దగ్గరికి వస్తారు. మండకపోతే, ప్రకాశించకపోతే ప్రజలు చెప్పండి రారు. ఈ లోకములో నువ్వు ఒక వెలుగుగా, లేకపోతే ఒక జ్వాలగా. తర్వాత యోహాను గురించి కూడా చదివించిండు అనుకుంటా, చదివేలే కానీ డైరెక్ట్ చెప్పేసిండు, అతడు మండుచు ప్రకాశించుచున్నాడు అని. నిజంగా మరి ఆయన 68 ఏండ్లు హార్ట్ ఆపరేషన్ అయ్యింది. 68 ఏండ్లు హార్ట్ ఆపరేషన్ అయ్యి కేకలు పెట్టి 2 గంటలు నాన్ స్టాప్గా గట్టిగా చెప్తా ఉంటే ఆడ కూర్చొని, దేవా నీకు వందనాలు ఆయన, ఈయన ముందే హార్ట్ పేషెంటు, ఇంత కేకలు వేస్తుండు ప్రభా. ఇంతకుముందే ఆమె చెప్పింది, అమ్మో అంకుల్కి చెమటలు కారుతున్నాయి, ముందే హార్ట్ ఆపరేషన్ అయింది, అంకుల్కు గట్టిగా అరవద్దని చెప్పిండ్రు. అరవద్దని చెప్తే ఇంకా ఎక్కువ అరిచిండు ఈసారి. పోయినసారి చెప్పిన జర తక్కువ చెప్పు టైం అంటే, ఈసారి ఇంకా ఎక్కువ టైం చెప్పాడు. వాళ్ళ భారం ఏంటో తెలుసా? సంఘం నిజంగా ఆత్మచేత నింపబడి ముందుకు నడవాలనే భారం, వేదన వారిలో ఉంటుంది. ఆమేన్. ఉత్తర గాలి మన మీద విసరాలి అనేది చెప్పాడు. చివరిగా నిన్న చెప్పింది ఏంటంటే, ఇంకొక ఆయన నిన్ననే కదా తిమోతి పాస్టర్, అంతే, నిన్ననే లాస్ట్ది, నిన్ననే కదా. కనుక నిన్ననేమో అడుగుడి మీకు ఇవ్వబడును కాడ స్టార్ట్ చేసిండు. ఏం అడిగిండు అయ్యా అంటే, దావీదుని తీసుకొచ్చి ఈయన సస్తాడు అని చెప్తే 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అడిగితే ఏమి జవాబు రాలే. అన్నం అడిగింది ఫస్ట్, కోపంతో అడిగింది, రాలే. చివరికి ఏలి దగ్గరికి పోయి, నా ఏలినవాడా అని దీనత్వంతో అడిగింది, కోపం వదిలిపెట్టి. వచ్చే సంవత్సరం కొడుకు పుడతాడు పో అని చెప్పింది. కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు వినాడు. కోపముతోటి, అసూయతోటి, ద్వేషం చేత ఒకవేళ ఇలాంటివి పిచ్చి అన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అని ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినా, ఇంకేం చెప్పిండి నిన్న అయ్యగారు? రైట్. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గమును విడిచిపెడితేనే మీ ప్రార్థనని విని మీకు జవాబిస్తాను. చెడు విడిచిపెట్టకుండా, తగ్గించుకోకుండా నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడంటే 7 రోజులు కాదు, 20 రోజులు కాదు, 40 రోజులు చేసిన దేవుడు ప్రార్థన వింటాడేమో కానీ జవాబు అనేది రాజు. తగ్గింపు ఉండాలి. రెండవది ఏం కావాలి?
తగ్గింపు రావాలి. ఫస్ట్ చెడుని విడిచిపెట్టాలి. చెడు అనేది విడిచిపెట్టకుండా దావీదులాగా నేను ప్రార్థన చేస్తాను అని అంటే మాత్రం ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇంతటితో 6 రోజుల వర్తమానాలు సంపూర్ణము చేయబడినవి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ముగించేటప్పుడు ఏం చదివిండో అది చదివి అక్కడి నుంచి నేను కూడా కొన్ని నిమిషం స్టార్ట్ చేస్తాను. ఎక్కడ ముగించిండో చెప్పగలుగుతారా? చివరి రెఫరెన్స్ ఏం చదివిండో ఆయన? అడిగినవన్నీ మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. అందరం కలిసి చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరు ఈ 5 రోజుల వర్తమానంలో ఏ వర్తమానం అన్న ఒకటి చెప్పండి వాళ్ళకు. ఏమని? నువ్వు బహుగా నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలని, నువ్వు ఉత్తర గాలిని లోకములో ప్రచురం చేయాలని, అటువంటిది ఏదన్నా ఒకటి చెప్పండి. అవన్నీ మనకు రావు, కానీ నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండాలి అని చెప్పు. ఆమేన్. మరలా కలిసి చదువుదాం అందరము. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినేడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అమ్మ మీరందరూ నేను చదువుతాను, నాతో చెప్పండి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఓకే, రైట్. వాక్యంలోనికి వస్తున్నాము. ఇదే మత్తయి రాసిన సువార్త. మత్తయి రాసినటువంటి సువార్త, లూకా రాసిన సువార్తను ఒక్క నిమిషం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మీ అందరికి బాగా తెలిసిన వాక్యాలే. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి యేసు ప్రభు ఉన్న కాలములో ఒక రోగం కలిగిన వ్యక్తికి, ఒక దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు దగ్గరికనే తీసుకొచ్చిండంట వాళ్ళ నాన్న. వినండి, చరిత్ర నేను చెప్పిన ఇది కాదు, ఒక గొప్ప దైవజనుడు చెప్పిన చరిత్ర అట ఇది. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తేనట ఆయన శిష్యులు అన్నారట, ఏంటి అంటే ఏం లేదు, మావోనికి దయ్యం పట్టింది, ఎక్కడ పోయినా బాగైతే లేదు అంటే, అంతేనా, ఇక్కడ తీసుకురా ప్రార్థన చేస్తామన్నారట. ఎవరు? ఎందుకంటే అప్పటికే అనేక రకాల దయ్యాలను వెళ్ళగొట్టిండ్రు యేసు ప్రభు శిష్యులు అని. సైతానా యేసు నామములో పో అన్నాడట. అది అన్నదంట, నేను పోను అన్నదంట. మర్యాదగా చెప్తున్నాను, దయ్యమా పో అన్నారట. శిష్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసిందంట. ఆ దయ్యము, అదే దయ్యము, ఏ దయ్యం అది? ఏ దయ్యం? అరే బైబిల్ మీరు, ఏ దయ్యం అది? చెవిటి ఏ దయ్యం అది? పో అన్నారంట. అది నేను పోను పో అన్నదట. మా ఊరి దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి పోయి,
ఏ సైతానా ఏస్తున్నావు పో అన్నాడంట. చంపకేసి ఒకటి కొట్టిందంట. చంపకేసి కొట్టిందంట. ఏంద్రా నన్ను బొమ్మంట ఊకే నువ్వు నా ఇంట్లోకి వచ్చానదట. అమ్మ ఇంకా చేస్తాడా ప్రార్థన? ఇది మళ్ళీ కొట్టేటట్టుందిరా నాయన అని యేసు రక్తమే చేయమని ఇటుబడి వచ్చిందంట. ఎందుకని? అదేం చేసింది? సేవకు నేను వచ్చిన కొత్తలో వాళ్ళ ఇంట్లో ప్రేయర్ నడుస్తుంది. సహోదరుడు కూడా ఉన్నాడు. అయితే ప్రార్థన నడుస్తుంటే నేనే వచ్చిందే కొత్తగా మా పాస్టర్ గారు ఎలా కొడుతుంటే చూసినా కానీ నేనేడలా కొట్టిన దయ్యాలు. మొత్తం మీద నేను వచ్చిన కొత్తలో ఉండలేక పోయినా. ఆయనే వచ్చి పిలిచిండు, యేసు రక్తం చేయగలుగును గాక, నువ్వు పాస్టర్ వంట కదా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అన్నాడు. పోయినా. అప్పుడేం కాలే. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎందుకో పోయినాం ప్రార్థన చేస్తే పండ్లిట పెట్టి ఏం చేస్తావు అని అంటుంది. ఓయమ్మా ఏంది ఇది, ఏం చేస్తావు అంటుంది. దయ్యము వస్తుంది. ఓయమ్మ ఈయనతో బ్రదర్ తర్వాత ప్రార్థన చేద్దాం. ఆయన జ్ఞాపకం ఉందో లేదో. ఎందుకని? ఇంత ఉన్న గుడ్లు ఇంత అయిపోయినాయి. ఆయనతో చెప్తున్నా తర్వాత చేద్దాం బ్రదర్ ప్రార్థన అంటే, ఏం కాదు సార్ చేయండి ప్రార్థన అంటుండే. ఏం చేసేది ఆమె? ఏం చేస్తుంది? ఏంది అని ఇట్లా అంటుంది. కండ్లింతలా తీసింది. ఏంది అని అంటుంది. వారు నాయను, మనం ఒక్కరి ఇప్పటి వరకు దయ్యం ఎలాగొట్టలే, అదేమి ఇట్లా చూస్తుంది దయ్యం. ఆయనతో అంటుండు అట్టనే అంటుంది చేయి సార్ అంటుండు. ఆయన ఇంటోళ్ళు కనుక ఆయనకు తెలుసు, నాకు భయం అవుతుంది. దేవా ఏం చేయాలి ఇప్పుడు? ఎలాగొట్టు అంటుండు. ఆ గుడ్లు ఇట్లా ఎలా పెట్టింది, ఏంది అంటుంది. మొత్తం మీద కొబ్బరి నూనె ఉంది అయ్యా అన్న. లోపల భయం చెప్తే నువ్వేం పాస్టర్ అనుకుంటాడు ఆయన. ఎక్కడ ఏంది అని చెప్పేసి కొబ్బరి నూనె ఉందా బ్రదర్ అన్న. ఉంది అన్నాడు. ఆ కొబ్బరి నూనె తీసుకొని యేసు రక్తం యేసు నామములు అంటే భయపడు ఇట్టా అన్నది. ఓహో ఇది యేసు రక్తానికి భయపడుతుందని అప్పుడు ప్రార్థన చేసినండి. యేసు రక్తం చేయగలుగును గాక. యేసయ్య మహాకృపను బట్టి ఆ దయ్యం పోయింది. రెండు చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. మొత్తం మీద మామూలు భయం అయితే లేదు. యేసు రక్తం చేయగలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చిండ్రు. మరో దయ్యం ఒకసారి చంద్రయ్య, ఆయన పేరు చంద్రయ్య నిలగొడుతుంటే ఆ దయ్యం అంటది, అవును ఎవరి జ్ఞాపకం ఉంది? నోకొక్కని జ్ఞాపకం ఉంటుంది. సరే కానీ ఈ వదిలిపెట్టి ఆమెను వట్టమంట వశప్ప అంటుంది. ఆమె ఇంటికాడు ఉంది. ఈయనను వదిలిపెట్టి కలమకాడికి పోవాలా చెప్పు అంటుంది. కలమ అంటే ఆయన భార్య, చంద్రయ్య భార్య కలమ. ఆమె కాడికి పోమంటావా మరి అంటుంది. ఎవరి కాడికి పోవద్దు, పోవే నువ్వు వదిలిపెట్టి అని అంటే, అదంతా కెత్త అయితే ఒక సిస్టర్ ఉంది మా ఇంట్లో, వాళ్ళ మమ్మీ. ఇవన్నీ కట్టుకథలు కాదు, మోజసోళ్ళ మమ్మీ. చూసింది మధ్యరాత్రి సెటర్ తెరుస్తుంది. మధ్యరాత్రి చర్చి కాదు, ఒక సెటర్లక ప్రార్థన చేస్తున్నాం, ఆల్ నైట్ ప్రేయర్. అది సెటర్ తెరుస్తుంది. ఓమ్మ ఇప్పుడెందుకు తెరుస్తున్నావు అమ్మ తల్లి, ముందే మనం అంటే, పాస్టరు అది పోతా అంటుంది కదా, పోనీ రాదు ఆ దయ్యాన్ని అంటుంది. అవన్నీ కట్టుకథలు కాదు, జరిగిన వాస్తవాలు. అప్పటి నుంచి పోతా అంటుంది కదా పాస్టరు, జరబోని దాన్ని అది సెటర్ లేపుతుంది. దయ్యానికి సెటర్ లేపాలనా? ఆమె పెద్ద ఆవిడ ఆంటీ, ఇది ఎక్కడ గొడవ ఆంటీ, ఇప్పుడు ఇట్ట బయట ఎవడన్నా వచ్చిందనుకో, ఒరే ఏ మంత్రాలు చేస్తున్నావురా అని అంటారు. నువ్వు బంజాయి అని చెప్పిన ముందే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు, ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు మమ్మల్ని. ముందే ఏ ఇంట్లో ఉండనిస్తలేరు. మూసేయ అంటే మూసేసినాక మొత్తం మీద ఆ దయ్యం కూడా పోయింది. యేసు రక్తమే జయం కలుగును గాక. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి దయ్యాన్ని తీసుకొని దయ్యం పట్టినోని తెస్తే, అబ్బో ఈడు తక్కువడు కాదు, ఈయన కూడా దయ్యం పట్టినోడే, ఈడు సత్యాన్ని తీసుకుపోయి అంటాడంట, ఆ చెట్టు కిందికి పోదాం పా అంటుండంట. చెట్టు కిందికి పోదాం పా అంటుండంట. ఇదే విడుదల పొందుకుండు కనుక చెప్తున్నా. చెట్టు కిందికి పోదాం పా. ఒకరోజు ఈయనకి పట్టింది. ఆ సత్యనాయుడు వచ్చి అంటుండు, వామ్మో అమ్మ చూస్తే గింతున్నాడు కానీ 3-4 కొట్టిండండి. అప్పుడు ఇప్పుడు జర్ర లావైండి సారు, పెళ్లి చేసుకున్నాక మంచి అన్నం పెడుతున్నట్టుంది. ఏసు రక్తం చేయగలుగును గాక. జర్ర లావైండి. అప్పుడు ఉన్నది గింతైనా తెలుసా, ఇగో ఈయనలాకున్నాడు.
ఈ దయ్యం నేనేమో ఏ సైతాన పో అంటే నా పక్కలు నేను పైలవాన్లాగుండు ఆయన అనుకుంటున్నట కొంపదీసి వీడు నన్ను కొడతాడా ఏంది అనుకుంటున్నట, మనసులు అనుకుంటున్నట. వీడు చక్కగా పోయి వేసి గుద్దిండు ఆయన. ఎవడైతే అనుకుంటుండో నన్ను కొడతాడా ఏందని ఆయన పోయి గుద్దిండు. ఈయన విడిచిపెట్టినాక అంటుండు, బా ఈడు నన్ను గుద్దుతాడు అనుకుని వచ్చి గుద్దిండు బ్రదర్ అంటుండు. ఈడు నన్ను గుద్దుతాడు అనుకుంటే కరెక్ట్ నన్నే గుద్దిండు బ్రదర్ ఈడు వచ్చి అంటుండు. ముగ్గురిని పడేసిండు తెలుసా, ఉన్నది గింత ఊతే కింద పడేటట్టుండు. కానీ ముగ్గురు మళ్ళీ వాళ్ళు ఎట్టుర్రు అనుకున్నావు, మొత్తం చివరికి మొత్తం మీద అతి కష్టంలో వాళ్ళ డాడీ సత్యనాయుడు, ఇంకెవరు, నువ్వు ఉన్నావా బాబు? ఆ దయ్యాన్ని నిలగొట్టేటప్పుడు ఉన్నావా? నువ్వు కాదు నాన్న, నీ వెనకాల ఒక ఆయన. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ దగ్గర ఉన్నాడు ఈయన. మొత్తం మీద అయిపోయినాక చెప్తూ, వామ్మో ఈయనకి దయ్యం ఉన్నది బ్రదర్గా చెట్టు ఉంది చూడు బ్రదర్, ఎప్పుడు చూసినాక చెట్టు కిందకి పోదాను రానంటుండు బ్రదర్. ఈడు అంటే నేను ఆ చెట్టు కిందకి పోతే ఈడు నా పని చేసేటోడే అంటుండు దయ్యం బయటపడ్డాక. వామ్మో బ్రదర్ ఈయనకి దయ్యం ఉందా, నాకు తెలియదు బ్రదర్. ఈడేమని అంటే ఇప్పుడు ఇండ్లు అయినాయి కానీ ఆడ ఇండ్లు ఉండేది కదా, ఏదో జుగు చెట్టు ఉండేదంట. నాకు ఎప్పుడు ఆడ కూర్చోవాలనిపిస్తుంది, ఆడికి పోదామనేటోడంట. మొత్తం మీద దయ్యాలు ఒక్కొక్క టైపు. చాలా దయ్యాలు పోయినాయి, యేసు రక్తం చేయగలుగును గాక. అయితే మొత్తం మీద యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ నాన్న దయ్యం పట్టినోని తీసుకొస్తే ఆయన శిష్యులు ఏమన్నారంటే, మేము ఎలగొడతాం తే అన్నాడు. పేతురు వచ్చిందంట, ఎలగొట్టలేకపోయాడు. యోహాను ఎవ్వరు ఎలగొట్టలేదు. చివరికి తీసుకొచ్చిన ఆయన విశ్వాసం సన్నగిలి పడిపోయిందట. తీసుకొచ్చిన ఆయన విశ్వాసం ఏమైపోయింది వినండి, ఇదే ఎవరైతే దయ్యము నుండి నా కొడుకుని విడిపిస్తారని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడో వీళ్ళందరూ ప్రార్థన చేసినాక ఆ దయ్యము విడిపోకపోయేసరికి ఈయనలో అపనమ్మకం అనేది వచ్చేసిందంట. అవిశ్వాసం మొదటిసారి వచ్చినప్పుడు మంచి బలమైన విశ్వాసంతో వచ్చిండు. కానీ అందరూ ప్రార్థన చేసి ఆ దయ్యము వెళ్ళిపోకపోయే లోపల ఇతనులోనికి ఒక అపనమ్మకం అనేది వచ్చేసిందట. ఈరోజు చాలా దినాల నుండి దేవుని మందిరానికి నీవు కూడా వస్తున్నావు, ఏవో కొన్ని విషయాలు దేవుని అడుగుతున్నావు. మొదట్లో బాగా భారంతో ప్రార్థన చేసినావు, ఉపవాస ప్రార్థనలు చేసిన అలవాటు కూడా నీకుంది, కన్నీరు గార్చిన అలవాటు కూడా నీకుంది. దేవుడు ప్రార్థన చేసిన మొదటి దినాలలో అద్భుతమైన జవాబులను పొందుకున్నావు. కానీ కొంతకాలం తర్వాత నీ ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి ఒకవేళ నిరాశపడుతూ ఉన్నావేమో, నిస్పృహపడుతూ ఉన్నావేమో, ఒకవేళ నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకి ఇక జవాబు రాదు అనుకుంటున్నావేమో. ఎవరైతే ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినాక ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను, వారి వలన కాలేదు, నీ వలన ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయవా అని అడిగితే అప్పుడు అంటున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమి నమ్మాలి? అప్పుడు ఆ పిల్లగాని తండ్రి అంటుండు, అయ్యా నమ్ముతున్నాను, అపనమ్మకము అనేది నాలో రాకుండా సహాయము చెయ్యి. అది చూడండి, అది చదవండి. వెంటనే చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా చూడండి, సహాయము చేయమని. నమ్ముతున్నాను కానీ అపనమ్మకము కూడా నాలోనికి వస్తుంది. నమ్ముతున్నాను, అపనమ్మకం కూడా నాలోనికి వస్తుంది. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. చిన్నవాని తండ్రి అంటుండు, అయ్యా అపనమ్మకం అనేది రాకుండా నాకు సహాయం చేయయ్యా. నమ్మే కదా తీసుకొని వచ్చిండు, మళ్ళీ ఎందుకు అపనమ్మకం వస్తుంది? ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడనే కదా వచ్చినావు నువ్వు. మళ్ళీ దీవిస్తాడో దీవించడో అని ఎందుకు నీకు అపనమ్మకం వచ్చిందో నేను చెప్తా వినండి. కొంతమంది క్రైస్తవులను చూస్తూ ఉన్నారు,
వారిలో ఆశీర్వాదం కనబడట్లేదు. కొంతమంది క్రైస్తవులను మందిరములోనికి వచ్చిన వారిని చూస్తున్నావు, వారిలో ఉన్న రోగం పోవటం లేదు. కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తులను నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీవనుకున్నటువంటి ఆశీర్వాదం వారిలో కనబడట్లేదు గనక కొన్నిసార్లు మనుషులను చూసి మన నమ్మకాన్ని కోల్పోతాము. పెంట కుప్పలో నుండి దీనులను పైకి లేవనెత్తేవారు, పడిపోయిన వారిని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. శూన్యములో నుండి సమస్తమును సృష్టించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన సదాకాలం రాజు అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇదిగో నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు దేవతలు దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ వారు అద్భుతాలు చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఒకానొక దినాన 38 ఏళ్ల నుండి ఒక వ్యక్తి బెతెస్దా అనే కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? వాడు ఏవో ఆన్సర్ చెప్పారు. అయ్యా, దేవదూత నీళ్ళు కదిలించిన వెంటనే నాకంటే ముందు ఎవరో ఒకరు దుంకుతున్నారు, బాగైపోతున్నారు, నన్ను ఆ నీళ్ళలో దింపడానికి ఎవరు కూడా లేదు గనక చాలా కాలం నుండి నేను ఇక్కడనే పడిపోయానయ్యా అని అంటే యేసు ప్రభు వారు అన్నారు, నీ పరుపెత్తుకొని లేచి నడిచిపో అని చెప్పేసి అన్నారు. లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అని చెప్పిన వెంటనే వాడు పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వ్యక్తులు చూశారు, ఉరికొచ్చిరంట అక్కడ ఉన్నోళ్ళు. ఏంద్రా, ఏమెత్తుకున్నావు? భుజం మీద ఏమెత్తుకొని పోతున్నావు ఏంద్రా అని వచ్చారంట. అంటే అలాగే నన్ను లేపిన ఆయన ఇది ఎత్తుకొని పో అన్నాడయ్యా అన్నాడంట. నన్ను ఎవరైతే బాగు చేసిండ్రో చెప్పరేంది, నన్ను ఎవరైతే బాగు చేసిండ్రో నీ పరుపు నువ్వే ఎత్తుకొని పోరా అన్నాడు. ఏమండి, 38 ఏండ్ల నుండి నరాలు పని చేయకుండా, కాళ్ళు పని చేయకుండా, చేతులు పని చేయకుండా పడిపోయినాడు ఒక్కసారి లేచి, బరువు ఎన్ని కిలోలు ఉందో అది. ఇప్పుడు కాలం బెడ్లు అన్నీ రాను అల్కగా అయిపోయినాయి. ఆ కాలంలో ఎంత బరువు ఉందో. విశ్రాంతి దినమని ఎవడు కూడా బరువు మోయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. వీడు బరువు మోసుకొని పోతుంటే వాళ్ళందరూ ఆగో మళ్ళీ పండుకోను. ఏది మళ్ళీ ఏం చేయి, ఈరోజు ఒక్కరోజు పండుకోరా, ఎందుకని చెప్పరేంది? ఇది విశ్రాంతి దినం. అసలు నిన్ను లేపింది ఎవరు? క్షణములో యేసు ప్రభు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ 38 ఏళ్ళ నుండి దరిద్రములో ఉండొచ్చు. ఈరోజు నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకొని 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, ఒకవేళ 40 ఏళ్ళు అయిందేమో యేసు ప్రభును నమ్ముకొని. కానీ వాడు కోనేటి దగ్గర ఏ దినమైనా బాగుపడతానని ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎన్నేళ్ళ నుంచి యేసు ప్రభుని నమ్ముకొని ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ స్వస్థత 38 ఏళ్ల నుండి రోగంతో పడిన వాని దగ్గరికి యేసు వచ్చి ఒక్క క్షణములో వాణ్ణి లేపి బాగు చేసి ఏ విధంగా నడిపించాడు, అదే విధంగా నిన్ను దేవుడు ఆశీర్వదించగలడు. అదే విధంగా దేవుడు నిన్ను దీవించగలడు. అదే విధంగా దేవుడు నిన్ను బలపరచబడడు. అదే విధంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలడు. నిన్ను చూచి నిందించిన వారు, నిన్ను చూచి నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను నిందించిన వారు, నీకు చేతగాని దానవు, చేతగాని వాడవు అని పలికిన వాళ్ళందరూ నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. నిన్ను తలరాయిగా నా దేవుడు మార్చగలడు. నిన్ను తలరాయిగా దేవుడు మార్చగలడు. నిన్ను తలరాయిగా మార్చగలడు. నిన్ను పైవాడిగా మార్చగలడు. నిన్ను అప్పించే వ్యక్తిగా మార్చగలడు. ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు.
ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. ఈ లోకములో ఎవ్వరు మన కోసం ప్రాణమును పెట్టలే. ఈ లోకములో ఎవ్వరు నీ కోసం నా కోసం ప్రాణమును అర్పించలేదు. ఇదిగో 2025 సంవత్సరాల క్రితము కన్యక గర్భములో పుట్టినటువంటి యేసు క్రీస్తు వారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఏదో ఒక దినం కనిపెడుతున్న వ్యక్తుల దగ్గరికి ఈ యొక్క 38 ఏళ్ల నుండి బాగులేని వాడు, చాలా కాలం నుండి కోనేటి దగ్గర పడిన వ్యక్తి, వాని ఆశ ఏదో ఒక దినాన నేను బాగుపడాలి అని ఎదురు చూస్తున్నాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే బాగుపడతాను అనే ఒక దృఢ నమ్మకంతో వాడున్నాడు. ఈరోజు మనుషులను చాలాసార్లు మనం విశ్వాసంలో ఎలా పడిపోతున్నామంటే మనుషులను చూస్తున్నాం, మనుషులను చూసి విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం, మనుషులను చూసి విశ్వాసంలో పడిపోతున్నాము. ఆ అన్న ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుండు కదా, ఆ అన్న ఎందుకట్టనే ఉన్నాడు? ఈ అక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది కదా, ఈ అక్క ఎందుకు ఇట్లనే ఉంది? అన్నను చూడమన్నాడా దేవుడు? ఆ అన్నను చూడమన్నాడా? ఆ అక్కను చూడమన్నాడా? మా ఇంటి దగ్గర పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ అప్పటి నుంచి ఉన్నాడు, గట్టనే ఉండు. పాస్టర్ను చూడమన్నాడా దేవుడు? అన్నను చూడమనలే, అక్కను చూడాలని పాస్టర్గా చూడాల్సిందే. ఎవరిని? నా కోసం ప్రాణం నర్పించి చనిపోయి తిరిగి లేచి సజీవుడైన దేవుని నువ్వు చూడాల్సింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుని నువ్వు చూడాల్సింది. మనమందరము చూడాల్సింది మన తండ్రి ఆయన యేసు ప్రభు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసును మనము చూడాల్సింది. ఆయనను నువ్వు చూడాల్సింది. ఊరంతా చింత అయితే ఊసుగంలోనికి ఒక చింత అన్నట్లు నీకేం చింత? ఇక్కడ చూడు, అయ్యా నీ వలన ఏమన్నా అయితే నాకు సహాయం చేయవా, అపనమ్మకము అనేది రాకుండా చేయవా నాకు అంటే యేసు ప్రభు గద్దించి ఆ రోగంతో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిండు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దయ్యం ఏ దయ్యము? చెవిటి దయ్యం, మోగ దయ్యం. ఆ దయ్యం ఏ దయ్యము చెప్పాలి? ఆ దయ్యం ఏ దయ్యము? చెవిటి దయ్యము, మోగ దయ్యము. ఏదో తెలుసా? చెవిటి దయ్యం వాక్యం నీ లోపలికి రాకుండా చేస్తున్న చెవిటి దయ్యం, వాక్యం నీలో పని చేయకుండా చేస్తున్న చెవిటి దయ్యం. ఆ దయ్యం ఏ దయ్యమో? వాక్యం వింటున్నావు కానీ లోపలికి పోనీయట్లేదు, ఆ చెవిటి దయ్యం. మోగ దయ్యం ఏదో తెలుసా? ఇందాక యోనా గారు అందరూ ప్రార్థన చేస్తున్నారు, లేచి ప్రార్థన చేయవా? प्रार्थना नहीं करता हूँ, मैं नहीं करता हूँ. हम प्रार्थना करें तो यीशु मसीह सुनता, सुनने के बाद आप मुझे बोलता तुम उधर जाओ रे बोलता, इसलिए मैं प्रार्थना नहीं करता. నేను ప్రార్థన చేయను. ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు? ఇప్పుడు యేసు ప్రభు చొరే అటు పోరా అంటాడు. మళ్ళా మాట అయినకపోతే కష్టం, అందుకే మై మర్జాతు, నన్ను చంపేసేయండి, నువ్వు చావరాదురా, మేము ఎందుకురా సావాలి. ఒకరు అంటారు కష్టం ఎక్కువైతే చంపండి అంటే, తల్లి అంటది నువ్వు పోయి సావరాదురా, నన్ను చంపురే అంటే తల్లి ఏమంటది? మమ్మల్ని ఎందుకు చంపుతావురా అంటే, చంపండి అంటే నేను చావను, నువ్వు చావరాదురా పోయి అంటే ఆడేమంటాడు? నేను చావను, చంపురేమో నన్ను చంపండి అంటురా. భార్యలు అంటున్నా చంపో ఒకటేసారి అంటుర్రా, భర్తలు అంటుర్రా చంపు నన్ను. నువ్వు నా చంపు అంటున్నావు అంటే నీలో ఏ దయ్యం ఉంది? ఏ దయ్యం ఉండొచ్చు? చెవిటి దయ్యం ఉంది నీలో. చెవిటి దయ్యమా నాలో నుండి పోవే. ఎందుకంటే నువ్వు ఆశీర్వచనమే పలకాలి కానీ శాపవచనం నీ నోటి నుండి రాకూడదు. పాస్టరు
నేను చావునుగా కానీ ప్రార్థన చేయొచ్చా? నీకు ఈ 2 రకాల దయ్యాలు కాకుండా ఇంకో వెరైటీ దయ్యం కూడా ఉంది నీకు. ఈ 2 దయ్యాలు కాకుండా నీకే దయ్యం ఉంది? నీ గురించి చెప్పండి. ఓ రోజు ఏమంటుంది అంటే నేను ఏడ్చుకోవద్దా అంటుంది. ఇప్పుడు కాదులే, పెళ్ళైన కొత్తలా నేను ఏడవకూడదా? మళ్ళీ మీరు అనుకునేరు నాయన ఏమని, వీళ్ళు ఫుల్ ఫైటింగ్ చేసుకుర్రేమని. ఏసయ్య దేవాల ఏనాడు ఫైటింగ్ చేసుకోలేదమ్మా, యథార్థం చెప్తున్నా. ఏనాడు ఫైటింగ్లు అయితే చేసుకోలేదు ఏసయ్య దయ వల్ల. నేను సమర్పించుకున్నా. ఈ దశరథం బ్రదర్ లాంటి వాడు అనుకుంటాడు, మా ఆమె గురించి నీకేం తెలుసు చెప్పు, మస్తు సార్లు అన్నాడు. ఇప్పుడు అందరు ఉండరులేవా అంటున్నారు, ఉండరులే అయ్యా అట్లా, ఎవరో 100కి1 ఉంటారు అంటారు. 100కి1 నువ్వే ఉంటే బాగుంటుంది కదా సాత్వికంగా. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్దామా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? ఈ చెవిటి దయ్యం ఏ దయ్యము అని అంటే, వాక్యము నీ లోపలికి వెళ్ళకుండా బయటనే ఆపివేస్తున్నటువంటి చెవిటి దయ్యం. మోగ దయ్యం ఏ దయ్యానంటే, నీ నోరు బాగుగా తెరుపము నేను దానిని నింపేదను. స్తుతించకుండా ఆపుతున్నటువంటి దయ్యం, ప్రార్థన చేయకుండా ఆపుతున్నటువంటి దయ్యం ఏదైతుందో అది మీలో నుండి వెళ్ళిపోవాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు. అననీయతో దేవుడు అంటున్నాడు, సౌలు అనే ఒక వ్యక్తి అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు. ఆ ప్రార్థన నాకు వినబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన, ఈ చెవిటి మూగ దయ్యం యేసు నామములో ఈ దినము ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా, వాక్యము లోపలికి వెళ్ళకుండా హృదయాన్ని కఠినపరుస్తున్నటువంటి చెవిటి మూగ దయ్యాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. అందరి హృదయాలలో వాక్యము పని చేయునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన పరులుగా మార్చబడుదురుగాక. అందరూ దేవుని స్తుతించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. అందరూ ఆరాధించే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? దేవుని సంగమా, ఇక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా అపనమ్మకం అనేది రాకుండా నాకు సహాయం చెయ్యయ్యా అంటే, ఆ తర్వాత విశ్వాసం లేని మూర్ఖతరం వరలరా నేను ఎంతకాలం మీతో ఉంటానని గద్దించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిండు. ఆ దయ్యం వెళ్ళిపోయినాక ఆ వాడు, ఆ బాబు లేకపోతే ఆ పిల్లోడు బాగైపోయాడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరలా దేవుని వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నమ్ముట నీ వలనైతే, రైట్, 2-3 రెఫరెన్సులు చూడండి. నమ్ముట నీ వలన, పక్కవారికి చెప్తామా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి 2-3 రెఫరెన్సులు త్వరగా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా వారి మీద ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. యుద్ధమందు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొర దేవుడు విన్నాడంట. విని వారికి సహాయం చేసిండంట. శత్రువులందరూ ఓడిపోయేటట్టు చేసిండ్రంట దేవుడు. ఆమె రూబేను, మనషే, ఎవరో రూబేను, గాదీలు, మనషే అర్ధగోత్రం వారు. 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్దామా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను కూడా విని దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ శత్రువులు అనేటోళ్ళు లేకుండా చేస్తాడు. నమ్మకం. చదవండి ఆ మాట. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచిన. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ పిల్లగారిని దేవుడు యేసు ప్రభు బాగు చేసిన దేవుడు నీ బ్రతుకును బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆర్థిక స్థితిని బాగు చేయుటకు మన దేవుడు సమర్థుడు. నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఆదికాండంలోనికి రండి.
దేవానికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 15:1 ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు చెప్పెను. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, జాగ్రత్తగా వినండి, ఇది టిక్కు పెట్టుకోండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి సంతానము అలాగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీలు ఊరాన పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో అబ్రాహాంకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే, అసలు నేను ఎక్కడి నుండి తీసుకొచ్చానో తెలుసా? కల్దీలో ఊరు అని పట్టణం నుంచి. కానీ ఆ దేవుడు ప్రత్యక్షమైంది అబ్రాహాంకి ఎక్కడ? అబ్రాహాంకి ఎక్కడ ప్రత్యక్షమైండు? 12వ యెహోవా నీవు లేచి నీ దేశం పైన వచ్చిన తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు తెరాహు హారానులో మృతి పొందెను. హారానులో మృతి పొందెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చూడు నాయనా, నిన్ను కల్దీల దేశము ఊరు అను ప్రాంతము నుండి నేను నడిపించింది నేనే అని అంటున్నాడు. కానీ కల్దీల ఊరు అనే ప్రదేశం నుండి ఎవరు బయలుదేరి వచ్చిందంటే అబ్రహాం బయలుదేరి వచ్చిండు. ఆ ప్రయాణం మధ్యలో ఈయన ప్రయాణం సాగుతున్నప్పుడు హారానులో అతడు మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత మరి ఇక్కడ 15వ అధ్యాయంలోకి వచ్చినాక 12వ అధ్యాయంలో పిలిచిన దేవుడు 15వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అంటే ఈయన అంటూ ఉన్నాడు, ఏంది ప్రభువా ఏం ఆశీర్వదిస్తావు? నా కొడుకుని ఇస్తానన్నావు, ఇప్పటి వరకు నువ్వు నా కొడుకుని ఇయ్యలేదు అన్నాడు. ఎప్పుడైతే కొడుకుని ఇయ్యలేదని బాధపడుతున్నావు కదా, ఇట్లా అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఇట్లా అని తీసుకొని వచ్చి అక్కడికి తీసుకొచ్చిండు. అడిగి తీసుకొని వచ్చినాకట, పైకి చూడు అన్నాడట. పొద్దున పూట నక్షత్రాలు కనబడతాయా? అబ్రాం కనబడ్డాయి, మనకి ఏం చెప్పలేము, అంతే. ఏసు రక్తం చేయము. ఇసుక రేణువులు చూపించిందంట, లెక్క పెట్టన్నాడంట. కుదరదు అన్నాడట, పెట్టలేను అన్నాడట. నీ సంతానం ఇలాగుంటది అని చెప్పిండంట. స్తోత్రం కలుగును గాక. నీ సంతానం ఇలాగుంటది అని చెప్పిండంట. అది నమ్మిండంట. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్తామా? అది నమ్మిండంట. ఇప్పుడు 17వ అధ్యాయం 1వ వచనం కాడికి రండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. చాలు. 17వ అధ్యాయం దగ్గరికి మళ్ళీ వచ్చేసిండు. 16వ అధ్యాయంలో ఓ స్టోరీ ఉంది. యేసు రక్తం చేయగలుగులు కాక చప్పలు కొట్టి స్తోత్రం చెప్దాం. 17వ అధ్యాయంలోకి వచ్చిండు. యేసు ప్రభు వచ్చి అంటుడు, ఓ అబ్రామా, హలో అబ్రాం గారు, స్తోత్రం కలుగును గాక. అబ్రహామా, నీవు నా సన్నిధానంలో ఎట్లా నడవాలి? నిందారహితంగా నడు. నేను నిన్ను అత్యధికంగా దీవించాలనుకుంటున్నాను అన్నాడు. అదేంది? 15వ అధ్యాయంలో చెప్పలే, 12వ అధ్యాయంలో చెప్పలే, 13వ అధ్యాయంలో చెప్పలే, 14వ అధ్యాయంలో చెప్పలే. ఇప్పుడు 17వ అధ్యాయంకి వచ్చినాక వచ్చే సంవత్సరం నీ కొడుకుని ఇస్తాను. ఇప్పుడు ఏమంటుండు? నువ్వు ఎట్లుండాలి చెప్పాలి. ఎందుకు? అమ్మా, నిన్న కొంతమంది విన్నారు, నిన్న చెప్పిన ఎందుకు నిందారహితంగా ఉండాలి చెప్పండి అయ్యా. ఎందుకు నిందారహితంగా ఉండాలి? శారా గారు ఏం చేసిండ్రు? నా ఉసురు నాకు తగలనా? నా ఉసురు నాకు తగలేదేంది? కొంపది నీ ఉసురు నీకు తగలాలని నన్ను చెప్పిస్తున్నారేం కదా?
మీరు చెప్పించిన నాకేం కాదులే, యేసు రక్తం చేయగలుగును గాక. యెహోవా రక్తము చేత నేను కడగబడ్డాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పోయేటోడు దారిని పోయే మల్లయ్య యేసు నామలో నేను చెప్పిస్తానని, ఓ అమ్మో వాడు చెప్పించిండు అయ్యగారు. బుద్ధి లేకుండా పెట్టుకోకండి. నిజమైన దైవజనుడు ఎప్పుడు శపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన దైవజనులు శపించరు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎవరిని శపించరు. శపిస్తున్నంటే వాడు ఒక శాపగ్రస్తుడు. గుర్తుపెట్టుకోండి, శపించరు, ఎప్పుడు శపించరండి. అబ్రహాము ఎవరిని శపించలే. యేసు ప్రభు ఎవరినైనా శపించిండా? ఒక్కటే శపించిండు. దేన్ని? చెట్టును. మనుషులను శపించిండా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. నువ్వు ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, శపించిన వారిని శపిస్తానంటే అబ్రహాం శపించిండా ఎవరినైనా? యేసు ప్రభు ఎవరినైనా శపించిండా? ఆయన శిష్యులు ఎవరినైనా శపించిండ్రా? లేదు, వారు ఆశీర్వదించిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ శారమ్మ గారు ఎవరిని పెట్టి ఎవరినన్నది? నా ఉసురు నీకు తగలా అన్నది. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు వచ్చి ఏమంటుండు? ఎన్నడూ మాట్లాడని కొత్త మాట మాట్లాడుతుండు. ఎవరితోటి? అబ్రహాం తోటి. నువ్వు నిందారహితంగా ఉండాలి. నీ మీద చాలా నిందలు మోపబడ్డాయి. ఎవరెవరు నిందలు వేసిండ్రు? రాజు నింద మోపిండు, షారాయి నింద మోపింది, చివరికి ఆగరు కూడా నింద మోపింటుంది. ఏదో మోపింటుంది, మోపకపోతే ఎట్లా ఉంటుంది? ఆమె కూడా అనింటుంది, నా ఉసురు నీకు తగలా అని ఆమె కూడా అనింటుంది. అందుకే 17వ అధ్యాయంలోకి వచ్చినాక అంటుండు, ఇప్పటి వరకు నువ్వు చాలా నిందలు అనుభవించావు, చాలా నీ ఇష్టం వచ్చినట్టు ఉరికినావు. ఐగుప్తుకి ఎవడో పోమంటే పోయినావు, నేను బొమ్మని చెప్పలే, పోయినావు నీవు పోక. ఒక ఆమెను తీసుకొచ్చినావు తీసుకొచ్చుకొని ఊకే పని చేయించుకోక ఏం చేసినవు? భార్యగా చేసుకున్నాక మీ ఆవిడ వచ్చి నేను శాపనార్థాలు పెట్టబట్టి 2 చేతులెత్తి దేవునికి వందనాలు చెప్తావా? అయితే నిన్ను దీవించాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎలాగూ దీవించాలనుకుంటున్నా అంటే అత్యధికంగా ఆశీర్వదించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక 15వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను అంటుంటే నమ్మిండు. ఆమె నమ్మి చాలా ఏళ్ళు అయింది. కానీ వాగ్దానం నెరవేర్చబడకపోయేసరికి మరి మరొక ఆమెను వివాహం అనొచ్చులేండి, మరొక ఆమెను వివాహం చేసుకుండు. అది దేవుని చిత్తములో లేని వివాహం అని నేను పాస్టర్ గారు చెప్పినట్టు చేశారు. ఓహో, ఎవడు అన్నాడంట, ఏమండి ఇది తప్పు కదా అంటే, ఏమే నా పేరేం పేరే అన్నాడంట. ఆడు నా పేరే పెట్టుకుండు, దరిద్రుడు ఆడు నా పేరే పెట్టుకుండు. నా పేరేం పేరే అన్నాడంట. ఏంటండి మీ పేరు దావీదు కదండి అంటే, మరి దావీదుకు లక్షణాలు ఉండాలి కదనే అన్నాడంట. వాడు అన్నాడంట, దావీదుకి ఎంతమంది భార్యలే అన్నాడంట. ఒక ఆయన నాకు చెప్తుండు, నేను మేరమ్మ గారు తర్వాత ఎఫ్రాయిం గారు ఓమ్నీ కార్లో కూర్చున్నా, ఓమ్నీలో తీసుకొని పోతుండ్రు, నేను సేవకు వచ్చిన కొత్తలా. ఆయన అంటుండు, నాకు తెలియదు కదా లోపల ఎవరి లోపల ఏ మర్మం ఉంటుందో నాకేం తెలుస్తుంది? నాకు తెలియక నేను చెప్తున్నా, దావీదు పాపం చేస్తే అది ఇది అంటుంటే ఇది చెప్పయ్యా అంటుండు. ఆడ ఏ పదం చెప్పినంటే, దావీదు పాపం చేస్తే దేవుడైన నాతాను ప్రవక్త వచ్చి అంటుండు, ఇదిగో దావీదా ఈ పాపం ఎందుకు చేసినావు, నీకు కావాలంటే ఇంకా ఎంతమంది భార్యలనైనా ఇచ్చేటోని కదా అని అన్నాడు అని నేను చెప్తే ఇది చెప్పయ్యా అని అంటుండు. ఎందుకు? ఆయన భార్య ఉందాడా? నాకు కొద్దిగా దూరం పోయినాక డౌట్ వచ్చింది, నాయన నువ్వు ఎవరినైనా చేసుకోవాలనుకుంటున్నావు అయ్యింది, అప్పటి నుంచి ఇది చెప్పు అంటుంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెని చేసుకోవాలనుకుంటున్నట్టు ఆయన మహానుభావుడు. అందుకని ఇది చెప్పయ్యా అంటుండు. ఎవరిని? ఆల్రెడీ 2వ పెళ్ళి అయ్యింది సార్కు, ఇంకొక ఆమెను చేసుకోవాలనుకుంటున్నట. ఇది చెప్పు అంటుండు. వామ్మో, మీరు ఇంత మంచి వాళ్ళరా నాయన అనుకున్నా. యేసు రక్తం చేయగలుగును గాక. ఓ అక్క ఓ పింక్ జాకెట్ అక్క, కూసో అక్క. యేసు రక్తం చేసుకున్న దానికంటే ముందు అబ్రహాముతో నేను ముగింపులోనికి వస్తున్నా, ఇంకెక్కువ విషయాలు చెప్పాను నేను ముగింపు. అయితే అబ్రహాము బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు, భయపడొద్దు అన్నాడు,
జడియొద్దు అని చెప్పాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. ఇదిగో నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. నిజానికి ఆ సమయంలో అబ్రహాముకు కనీసం కొంచెం స్థలము ఏమండి కట్టుకోవడానికి, ఉండడానికి ఒక ఇల్లు లేదు, ఒక స్థలము లేదు. ఆ స్థలము లేని వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దేశం మొత్తం నీకు ఇస్తాను అని అంటే దేవుడు నమ్మిండంట. దేవుని అబ్రహాము నమ్మిండంట అండి. ఏమండి ఇప్పుడు మనకి ఏం కావాలి? దేశం కావాలా? ఏం కావాలి మనకు? ఓ ఫ్లాట్ లేనోనికి ఫ్లాట్ కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, ఇంకా బైక్ లేనోడు బైక్ అడుగుతాడు, కారు లేని వాళ్ళు బైక్ ఉన్న వాళ్ళు ఏమడుగుతారు? కారు అడుగుతాడు. ఆ కార్లలో చాలా రకాల కార్లు ఉన్నాయి. ఇంకా అది అయిపోయినాక ఇంకో మంచి కారు అడుగుతారు. కానీ అబ్రహాముకు ఒక్క కొడుకు కూడా లేడు. ఆ కానాను దేశంలో ఉండడానికి ఇల్లు జాగా కూడా లేనటువంటి వ్యక్తితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆస్తులున్నాయి కానీ స్థలం లేదు అక్కడ. అయితే ఈ దేశం మొత్తాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. మరి కొనుక్కోమంటావా ప్రభా? కొనుక్కోవడానికి డబ్బులు కొనుక్కోవద్దని చెప్తున్నా. మరి ఎట్లా ఇస్తా? ఆయన భార్య చనిపోయినప్పుడు, అయ్యా నా భార్య, ఫస్ట్ స్థలం అదే ఉన్నది, అయ్యా నా భార్య చనిపోయింది, పాతి పెట్టడానికి నాకు ఒక స్థలమును మీరు అమ్మండి, ఎందుకంటే నేను పరదేశిని పరవాసిని గనక నాకు స్థలం అమ్మండి అయ్యా అని అంటే, మక్పేలా గుహను వెండి డబ్బులు ఇచ్చి కొనుక్కుండు అబ్రహాము. రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్తామా? అయితే ఈ విషయాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను గనక ఇదిగో కనబడుతున్న దేశాన్ని మొత్తం నీకు ఇస్తాను, ఇసుక రేణువుల వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిండు కదా, వాగ్దానం చేసిండు కదా. సార్ వాగ్దానం మర్చిపోయి ఏం చేసిండు చెప్పండి అయ్యా? వాగ్దానం మర్చిపోయి ఏం చేసిండు? హలో, ఇక్కడే ఉన్నా బ్రదర్స్, వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయా? అరే చెప్పండి అయ్యా. ఏ శివుడు ముగదయం ఏమన్నా వద్దంటుందా ఏంది? వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయా మీకు? జ్ఞాపకం ఉంటే ఉన్నాయని చెప్పండి. ఉన్నాయా లేవా వాగ్దానాలు? వాగ్దానం జ్ఞాపకం ఉంది కదా, నీకు జ్ఞాపకం ఉంది వాగ్దానం. వాళ్ళుగా చెప్పాల్సింది. ఈ వాగ్దానం బయటికి తీసుకొచ్చి శారమ్మక చెప్పింది. శారమ్మకి చెప్పిన బయటికి తీసుకొచ్చి, ఏం స్టీఫెను నువ్వు నీకు పెళ్ళి అవును గాక సపట్టు కొట్టినవా? ఆమేన్. వినండి బ్రదర్స్, అబ్రహామును కదా బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడమన్నది, ఇసుక రేణువులను లెక్క పెట్టమన్నది అబ్రహామును కదా. అంటే నీ సంతానాన్ని నేను ఇలాగూ చేసి రానున్న దినాలలో నీ సంతానానికి నేను దేనిని ఇస్తానని చెప్పింది ఎవరికి చెప్పాలి? పురుషులు చెప్పాలి. ఎవరికి చెప్పిండు? శారమ్మకి చెప్పిండా? ఒక పాస్టర్ గారు అంటాడు, ఇదిగో ప్రభా ఈ బాధ భరించలేకపోతున్నా, నువ్వు శారమ్మతో మాట్లాడు ప్రభా అన్నాడంట. నేను మాట్లాడాను శారమ్మతోటి అన్నాడంట దేవుడు. అదేంది ప్రభా అంటే, శారమ్మను కాదు కదా నీకు చెప్పిన రమ్మని వచ్చినావు. మరి ప్రభా ఇప్పుడు ఆగరమ్మ లొల్లి అయినాక ప్రెగ్నెంట్ అయినాక పో పో అంటుందంట. ఎవరు? శారమ్మ వెలగొట్టంటుంటే, దేవుడా ఈ బాధ భరించలేకపోతున్నా, నువ్వే చేయి ప్రభా అంటే, జర శారమ్మతో మాట్లాడు ప్రభా అన్నాడట. నేను మాట్లాడాను, నువ్వే మాట్లాడుకోపో అన్నాడంట దేవుడు. అయ్యో దేవ, ఇది ఎక్కడి గొడవ? త్వరగా ఆమెనే చెప్పింది, చెప్తే ఆమె మాట విని పో, మరి ఇప్పుడు కూడా ఆ మాట విని పో అన్నాడట దేవుడు. నీ చెప్పలే శారమ్మను, ఏరా నీకు శారమ్మకి చెప్పిన వాగ్దానం నీకు నెరవేర్తా, నీకు చెప్పిన, నువ్వు పోయి శారమ్మకి చెప్పినావు, హాగర్ని తెచ్చుకోమని నేను చెప్పినా అన్నాడట. లేదు ప్రభా, ఆమె చెప్పింది ప్రభా, మరి నువ్వు ఆమె చెప్పు, నువ్వు ఆమె ఏమైనా చేసుకుని నేను చెప్పాను అన్నాడు దేవుడు. నువ్వు ఎవరు? నువ్వు హాగరు శారమ్మ, ఈ విషయంలో నేను జోక్యం చేసుకోనరా అన్నాడట దేవుడు. అయ్యో ప్రభా నువ్వు జోక్యం చేసుకోకపోతే కొంపలు మునిగిపోతున్నాయి ప్రభా అన్నాడట. ఏమన్నా మునుగని నేను చెప్పను శారమ్మకి అన్నాడట. అయ్యో ప్రభా నేను చచ్చేటట్టున్న ప్రభా అన్నాడట. ఏం చావులే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను సావకపోతే బాగానే చేయి ప్రభా. ముసల్దాన్తో మాట్లాడినాను, రే ముసల్దానకు ఏసు రక్తం చేయగలుగును గాక ముసల్దానకు, ఎందుకంటే ఆమె గర్భములో నుండి జనాంగం రావాల్సి ఉంది. గట్టిగా చెప్పండి కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తామా దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్తామా హల్లెలూయా. అయితే వాగ్దానం చేసింది అబ్రహాముకు.
నక్షత్రాలను లెక్క పెట్టమన్నది అబ్రహాం తోటి, ఇసుక రేణువులను లెక్క పెట్టమన్నది అబ్రహాం తోటి. ఇవన్నీ చెప్పింది అబ్రహాం తోటి. ఇప్పుడు 16వ అధ్యాయంలో వచ్చే లోపల ఏమయ్యో అవి కుదరదు కానీ అప్పుడు చెప్పిండట అబ్రహాం దగ్గర, దేవుని దగ్గర పోయి, ప్రభా ఎలాగొట్టమంటుంది ప్రభా, ఇప్పుడు గర్భంలో పెరుగుతుంది నా సంతానమే కదా అంటే, అరే అబ్బాయి, ఒక పాస్టర్ చెప్పినమాట, అరే అబ్బాయి నువ్వు మీరు ఏమైనా చేసుకుంటారా అన్నాడట. అయ్యో అట్టేట ప్రభా, అట్లా నువ్వేదో ఒకటి మాట్లాడు ప్రభా అంటే, నేను మాట్లాడనరా అన్నాడంట దేవుడు. చివరికి మొత్తం మీద నీ ఇష్టమే అన్నాడంట. ప్రెగ్నెంట్తో ఉంది, ఎలగొట్టేసింది. ఎలగొట్టిన తర్వాత పోయి అడిగిందంట, హాగరు నీకేమొచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు అంటే, నా యజమాని దగ్గర నుంచి, నేను పాస్టర్ గారు కూడా చెప్పినట్టుండు కదా ఇది, నిజం ఒప్పుకుందంట. నా యజమానురాల దగ్గర నుంచి పారిపోయి వస్తున్నానంటే ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండిపో అని చెప్పిండట. మరలో వచ్చింది అణిగి మణిగి ఉన్నది. అయితే నా ప్రశ్న ఏంటంటే, అబ్రహాం తోటి కదా వాగ్దానం చేసింది, వాగ్దానము అబ్రహాంతో చేసినప్పుడు జాగ్రత్తగా ఎవరు ఉండాలి చెప్పండి, ఎవరు ఉండాలి జాగ్రత్తగా? అబ్రహాం జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పింది సరే, నీ బుద్ధి ఎక్కడ పోయింది? ఎవరి బుద్ధి? మీ పక్కల వాళ్ళకి చెప్పండి, మనకు బుద్ధి ఉండాలి అని చెప్పండి. అక్కలు మీకెందుకు, అక్కలు మీకు చెప్పమని చెప్పలేదు కదా, మీకెందుకు? ఇంకా చెప్తానే ఎవరు అబ్బా పేరమ్మ భలే చెప్తుంది నీకు బుద్ధి ఉండాలి, నేను చెప్పమని పురుషులని చెప్పమని చెప్పిన, మీకెందుకమ్మా ఆడలకు నేను చెప్పమన్నాను. వాళ్ళకి చెప్పి మరీ నిలబడి మరీ చెప్తున్నా. వాగ్దానం చేసింది ఎవరికి? అబ్రహాముకు జ్ఞానం కలిగి ఉండాలి. అయ్యా పురుషులు, మీ ఇంట్లో దీవెన రాకపోతే ఊకి ఆడోళ్ళ మీద ఎగరకండి. కొంతమంది ఆడోళ్ళ మీద ఎగురుతారు, ఏందో ఏం కథ. నేనేం ఎగరను కనుక నేను చెప్తున్నా, ఏసు రక్తం చేయము, నేనేం ఎగరను. హల్లెలూయా. నిజంగానే ఆర్థిక పరమైన కావచ్చు, సమస్యలు కావచ్చు, నేను భరించిన తప్ప మా మేడ మీద ఎన్నడూ ఇవి అయితే రుద్దలే. కాకపోతే బయట షికాకులని చంటా అన్నా తప్ప బయట మీ మీద మొత్తుకోలేక ఆడ మొత్తుకున్నా. అది బూతులు కాదు, సాల్పాటు నోరు మూసుకో అటువంటి అన్ననేమో తప్ప రుద్దలే. అసలు ఆర్థికంగా ఏమి ఉన్నాయో లేవో కూడా తెలియదు ఆమెకు, ఏమి ఉన్నాయో లేవో కూడా తెలియదు. నాకు తెలిసి యేసయ్య కృపను బట్టి మంగళపెల్లిలో 1-2 ఫ్లాట్లు కొనే ఆమె ఎన్నడూ అడగలే, నువ్వేం చేస్తున్నావు ఏంది అని ఎన్నడూ అడగలే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ ఆడోళ్ళు ఊకే ప్రతిదా అంటే ఏం చేస్తున్నావు నాకు చెప్పవా ఎందుకు చెప్పాలి మీకు? అన్నీ తీసుకొచ్చి పెడితే ఊకోరాదురి. కొంతమంది స్త్రీలు ఇప్పుడు షారున్ రోజా కాదు, ఆమెడ పని చేస్తుంది, షారున్ రోజా అని వచ్చింది. షారున్ సిస్టర్ లాంటి వాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు, యేసు రక్తం చేయగలుగుతారు. వాళ్ళు కూడా కార్డు భర్తల చేతికి ఇస్తారు. వీళ్ళు ఉన్నా పాటునా వచ్చు చున్నాని పాద, ఆమె గురించి కాదు అసలు కథ చెప్తుంది. అలాంటి స్టోరీలు 2 వచ్చినాయి. వాళ్ళకి చెప్పిన, అమ్మ జర మీరు దయ ఉంచి మీ కార్డులు మీ చేతులు పట్టుకోండి అమ్మ. ఎందుకు? ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది, యేసు రక్తం చేయగలుగును గాక, వాళ్ళని దేవుడు వాళ్ళకి బలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చును గాక. అయితే నిజానికి దేవుని వాక్యానుసారంగా పురుషులు పనిచేయాలండి. అమ్మ పని చేయమన్నాడని చెప్పేసి ఇంటికాడికి పోయినాక పని చేయకుండా ఉండేరు. ఇంకో కొంతమంది వీళ్ళు ఎంత విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు అంటే, ఈ మధ్యలో ఒక ఆయన అంటున్నా, అన్న గిన్నెలు దోమంటుంది అన్న అంటుండు. ఇది ఎక్కడ గొడవ అన్న, గిన్నెలు దోమంటుంది బట్టలు ఉతకమంటుంది అని అంటుండు. ఎందుకు దోమంటుంది అంటే నాకు డౌట్ వచ్చింది, కొంపదీసి ఉద్యోగం చేస్తలేవేమో అందుకని గిన్నెలు తోమొచ్చా తోమకూడదా? తోమాలి, ఏం కాదు, గిన్నెలు తోమాలి. ఇంకా మా జాన్పాల్ గారికి చెప్పినట్టు ఒక రోజు అని చిన్నగా ఉన్నప్పుడు ఊడూరా అంటే నేను ఊడువని అంటుండు. చిన్నగా ఉన్నప్పుడు అరే ఊడూరా అంటే నేను ఊడువని అంటుండు. అది ఆడోళ్ళు ఊడవాలంటుండు. వాయమ్మ అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు. ఎవడరా నీకు చెప్పిందంటే తాత చెప్పినాను అన్నాడు. అమ్మ జయకరంకులు చెప్పిండంట. ఆడు ఉన్నదే గింత అయితే ఊడూరు అంటే నేను ఊడవని అంటే ఎందుకురా అంటే అది ఊడవాల్సింది ఆడోళ్ళు ఊడవాలంట, నేను ఊడవని అన్నాడు. ఇక నాకు డౌట్ వచ్చి ఎవరు చెప్పిందంటే జయకర్ అంకులు చెప్పిండంట తాత.
నేను అడిగిన అంకుల్ను, అవును అంకుల్ ఆయనకి ఇటువంటి ఎందుకు, అంతమంది ఆడపిల్లలు ఉండగా వాడు ఎందుకండి ఊడవాలి అంటుండు. నీ ఇది ఎక్కడ గొడవరు నాయన అనుకున్నా. నాతో కూడా అదే అంటుండు, అంతమంది ఆడపిల్లలు ఉండగా వాడు ఎందుకు ఊడవాలి అంటుండు. ఆ తర్వాత చెప్పిన అట్లా కాదు, ఎవరు అందరూ పని చేయాలి. ప్రైజ్లార్డ్. ఓకే రైట్, నేను ముగింపులోనికి రావాలి. వాగ్దానం చేసింది అబ్రహాముకైతే తప్పు చేసింది అక్కడ ఎవరు? ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు చివరిగా నేను ముగింపులోనికి వస్తున్నా. అబ్రహాము వాగ్దానం చెప్పిన వాగ్దానం దేవుని నమ్మిండు, కానీ ఆలస్యమయ్యింది అని చెప్పి ఏం చేసిండు? కొద్దిగా తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిండు. తన సొంత ఆలోచన ప్రకారం వాగ్దానం దేవుడు చేసి నమ్మిండు, కానీ తన సొంత ప్రయత్నం వలన అబ్రహాంకి ఏమో ఇచ్చింది? నష్టం వచ్చింది. అబ్రహాంకు నష్టం వచ్చింది, బాధ, వేదనను అనుభవించవలసి వచ్చింది. ఈరోజు మనందరి జీవితాలలో కొన్నిసార్లు వేదనను, బాధను, కష్టాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నమ్మదగినవాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన జీవితంలో. అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని బయటికి తీసుకొచ్చి ఏమంటుండంటే జ్ఞాపకం చేస్తుండు. కల్దీల దేశం ఊరు అను పట్టణం నుండి నేను బయటికి తీసుకొచ్చింది ఎందుకనంటే ఈ కనబడుతున్న దేశం మొత్తం నీకు, నీ సంతానం ఇవ్వడం కొరకే నేను తీసుకొని వచ్చాను అని చెప్పిన దేవుడు 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో హాగర్ను వివాహం చేసుకుండు. ఆ తర్వాత చాలా సమస్యలు, ప్రాబ్లం తెచ్చుకుండు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప, చెప్పండి, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డలారా, బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో అబ్రహామా, నువ్వు నిందారహితంగా నడవాలి. అబ్రహామా, నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నా నిబంధనను ఇస్సాకు ద్వారా నేను నెరవేర్చబోతున్నాను, అత్యధికంగా నేను ఆశీర్వదించబోతున్నాను కనుక అనే లోపల అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీ సన్నిధానంలో ఇష్మాయేలును బ్రతకని అయ్యా అని అంటున్నాడు. అంటే ఇష్మాయేలు కోసము విజ్ఞాపన చేసిండు, ప్రార్థన చేసిండు. నీ ప్రార్థన నేను వింటున్నాను అబ్రహామా, ఇష్మాయేలును కూడా నేను దీవిస్తాను అని చెప్పిండు. ఏమండి, ఇష్మాయేలును కూడా నేను దీవిస్తాను. అబ్రహాము ప్రార్థనను బట్టి ఇష్మాయేలును దీవించుడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చిండు. అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 2 రెఫరెన్సులు చదివి నేను ముగిస్తున్నాను. దేవానికి వందనాలు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం చివరి వచనంలో, ఇది యేసు. ఒక్క నిమిషము చాలండి, అది కాదు, నేనే చదువుతున్నాను. 4వ అధ్యాయము 50వ వచనం. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నీ కుమారుడు ఓకే రైట్ అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. దేవుని బిడ్డలారా, నీ కుమారుడు బతికిండు వెళ్ళు అని చెప్పగానే చూడకుండానే వెళ్ళిపోయిండు, నా కుమారుడు బతికిండని. నిజంగానే నమ్మి వెళ్ళిపోయిండు కనుక ఆ కుమారుడు నిజంగానే బ్రతికిండు. అదేవిధంగా లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం నేను చదివి నేనే చదువుతాను, ముగిస్తాను. 12వ వచనం చదువుతున్నా. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరే. దేవుని బిడ్డలారా, నమ్మిండు. నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావంటే నమ్ముతున్నాం ప్రభు అన్నాడు. అద్భుత రీతిగా స్వస్థతను పొందుకున్నారు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మిండు. నమ్మిన వాగ్దానాన్ని నెరవేర్చిండు. అందరం కళ్ళు మూసుకుందామా? చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అందరం మోకరిద్దామా?
చివరి 2-3 నిమిషాలు అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూద్దాం. నిన్ను పిలిచిన దేవుడు. ఇంకా రెఫరెన్సులు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను ఏ బాబు అక్కడ జరుగు, వెళ్ళు, అటు. అందరూ మోకరిద్దాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మేను అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు అబ్రహాముతో చేసిన వాగ్దానమే, దేవుని బిడ్డ, నేను నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తబోతున్నాను. అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. నీవు ఏవైతే ప్రార్థన చేశావో అవి దొరికినవని నమ్ము. అవి దేవుడు నాకు ఇస్తాడు అని నమ్ము. నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యం చెప్తా ఉంది. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మృతులను సైతము సజీవుడుగా లేపుటకు దేవుడు సమర్థుడు అని అబ్రహాము నమ్మి ఉపమాన రీతిగా ఇస్సాకును బలి అర్పించను అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. మృతులను సైతము సజీవులుగా చేయుటకు దేవుడు శక్తి కలిగిన వాడని అబ్రహాము నమ్మిండు. ఈరోజు నీ జీవితాన్ని మారాను మధురంగా మారుస్తాడని నమ్ముతున్నావా? మారానగా చేదును మధురంగా మారుస్తాడని నమ్ముతున్నావా? నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడు. కుమారుడా, కుమార్తె, నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మధురంగా మారుస్తాడు. నీ జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తాడు. అయితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. నీకిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. చేతులందరూ ఒక్కటే నిమిషంలో నేను ముగిస్తున్నాను. చేతులందరూ ఆకాశం వైపెత్తి, దేవుడు వాగ్దానముని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అయ్యా, నా జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేర్చయ్యా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిండు, కానీ ఆలస్యమైనప్పుడు కొన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు అబ్రహాము. ఆ తప్పుడు నిర్ణయాలను బట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు నిందారహితంగా ఉండాలి అబ్రహామా. నీకు వాగ్దానం చేసిన దాన్ని నేను నెరవేరుస్తాను. అయితే నువ్వు మధ్యలో తప్పిపోయావు అబ్రహామా, నువ్వు తప్పిపోయావు అబ్రహామా. ఈరోజు కూడా నువ్వు తప్పిపోయావేమో, విశ్వాసంలో తప్పిపోయావేమో, ప్రార్థనలో తప్పిపోయావేమో, వాక్యమును ధ్యానించే విషయంలో తప్పిపోయావేమో, నీ భార్య విషయంలో ఏదన్నా తప్పిపోయావేమో, నీ భర్త విషయంలో ఏమైనా తప్పిపోయావేమో, ఏదైనా దేవునితో మొక్కుబడి చేసుకొని తప్పిపోయావేమో, ఏ విషయంలో తప్పిపోయావేమో, ఏదైనా విషయంలో తప్పిపోయావేమో, దైవం చేతుల ఆకాశం వైపెత్తు. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మిండు కానీ తప్పిపోయాడు. నీకు కూడా దేవుడు వాగ్దానం చేసిండు. దేవుడు నీకు వాగ్దానం చేసిండు, కుమారుడా, కుమార్తె. అయితే ఆలస్యం అవుతుందంటే ఎక్కడైనా నువ్వు తప్పిపోయావేమో. ఎక్కడ తప్పిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాం హాగర్ విషయంలో తప్పిపోయాడు. ఒకవేళ ఐగుప్తుకు వెళ్ళడం కూడా తప్పే. దైవం చేతుల ఆకాశం వైపు ఒక్క నిమిషం. అయ్యా, నేను కూడా ఎక్కడైనా తప్పిపోయానేమయ్యా. అయ్యా, నన్ను క్షమించవా దేవా. అయ్యా, నన్ను క్షమించయ్యా. కల్దీల ఊరు అను పట్టణము నుండి నేను నిన్ను పిలిచింది ఈ దేశాన్ని నీకు ఇవ్వడం కొరకే. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే అన్య జనులలో నుండి నిన్ను బయటికి దేవుడు తీసుకొని వచ్చింది. మూర్ఖులకు వక్ర జనం మధ్యలో నుండి బయటికి నిన్ను తీసుకొని వచ్చింది నిన్ను దీవించడానికే దేవుడు నిన్ను పిలుచుకొని వచ్చింది. అన్య జనుల నుండి, నీ బంధువుల నుండి, నీ స్నేహితుల మధ్యలో నుండి, నీ స్వజనములో నుండి ఈ ప్రాంతానికి నిన్ను నడిపించింది. ఈ ప్రార్థనకు నిన్ను నడిపించింది. ఈ మందిరములోనికి నిన్ను నడిపించింది.
నిన్ను దీవించడం కొరకే, నిన్ను దీవించడం కొరకే, నిన్ను ఆశీర్వదించడం కొరకే, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావడం కొరకే దేవుడు నిన్ను తీసుకొని వచ్చింది. ప్లీజ్ ఒక అర నిమిషం నీ చేతులు పైకెత్తవా? ఇంకొక అర నిమిషం మాత్రం చేతులు పైకెత్తు. యేసయ్యా, నేను తప్పిపోయాను నాయన. అబ్రహాములాగా నేను వాగ్దానాన్ని నమ్ముతున్నాను కానీ ప్రభువా, అయా నా పరిస్థితులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, చూసిన పరిస్థితులను బట్టి, విన్న వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి కొన్ని నీకు ఇష్టం లేని నిర్ణయాలు చేశాను, నీకు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకున్నాను. దానిని బట్టే నేను ఇబ్బంది పడుతూ ఉన్నానేమో. నీ ఇబ్బందులకు కారణం నీ నిర్ణయాలేమో, నీ సమస్యలకు కారణం నీ నిర్ణయాలేమో. అయినా కానీ దేవుడు ప్రేమ స్వరూపి, అయినా దేవుడు ప్రేమ స్వరూపి, అయినా దేవుడు కనికరం కలిగిన దేవుడు, ఆయనను దేవుడు జాలి కలిగిన దేవుడు. ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా ఆయన నీ మీద కనికరాన్ని చూపించాలనుకుంటున్నాడు, ఆయన నీ మీద జాలిని చూపించాలనుకుంటున్నాడు, నీ మీద ఆయన దయను చూపించాలనుకుంటూ ఉన్నాడు. అయ్యా, నా మీద దయను చూపించయ్యా. అయ్యా, నా మాటలలో నేను తప్పిపోయానయ్యా, నా చూపులలో నేను తప్పిపోయానయ్యా. అయ్యా, నా నడకలో నేను తప్పిపోయానయ్యా, నా ఆలోచనలో నేను తప్పిపోయానయ్యా. ఎస్, పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కానీ మాటలో, చూపులో, తలంపులలో, అయా ఆలోచనలో ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకున్నాను, ఒక వ్యక్తి మీద అసూయను పెంచుకున్నాను, ఒక వ్యక్తి మీద అయా మరి అనగూడని ఒక వ్యక్తిని అనగూడని మాటలు అన్నాను. ఏ విషయంలో తప్పిపోయావు? అదిగో ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నా దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, నీ పక్కవారి చేపట్టుకొని నిజానికి ఉపవాస ప్రార్థనలో ఇది కూడా ఒక పదం. అందరూ ఒకరు చేపట్టుకుని ఒకరు ప్రార్థన చేశారు. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. అయ్యా, ఎక్కడ తప్పుడు లేకపోతే నీవుగా చేయకపోవచ్చు ఉండొచ్చు, ఒక మాట నీవుగా అనకపోవచ్చు, ఎవరి ప్రోత్సాహంతో ఏదైనా నేను చెడుగా ఆలోచించాను, చెడుగా మాట్లాడాను, దయవుంచి నన్ను క్షమించయ్యా. 15వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అబ్రామ, కుమార్తె నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, కుమారుడా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, కుమారుడా. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. కుమారుడా, నిన్ను బయటికి తీసుకొని వచ్చింది, కుమార్తె నిన్ను బయటికి తీసుకొని వచ్చింది. నీకు సంబంధించిన వారందరూ అన్యజనులే, నీకు సంబంధించిన వారందరూ అన్యజనులే. వారి మధ్యలో నుండి నేను బయటికి తీసుకొని వచ్చాను, వారి మధ్యలో నుండి నేను బయటికి తీసుకొని వచ్చాను. లేకపోతే దూర ప్రదేశం నుండి కుటుంబ పోషణ కొరకు మరి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము ఆలస్యమైందని బాధపడుతున్నావా? అబ్రహాము ఆలస్యమైనదని వేదన పడుతున్నావా? అబ్రహామా, ఏ విషయంలో బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతూ ఉన్నావు? అయ్యా, నీవు నాకు ఇస్తానన్న సంతానం ఇవ్వలేదు కదా, నీవు నాకు ఇస్తానన్న దీవెన ఇవ్వలేదు కదా. అబ్రహాము అడుగుతున్నాడు, నువ్వు నాకు ఇస్తానన్న దీవెన ఇయ్యలేదు కదయ్యా. అయ్యా, నువ్వు నాకు ఇస్తానన్న దీవెన ఇయ్యలేదు కదయ్యా. ఏవేవో ఇస్తున్నావు కానీ నాకు అవసరమైంది నేను అడిగింది నువ్వు ఇయ్యట్లేదు కదయ్యా, నేను అడిగింది నువ్వు ఇయ్యట్లేదు కదయ్యా అని అంటున్నప్పుడు లోపటున్న అబ్రహామును బయటికి తీసుకొచ్చి అంటూ ఉన్నాడు, ఒకసారి బయటికి రా బ్రహ్మా, ఆకాశం వైపు చూస్తావా? నక్షత్రాలు లెక్కించగలుగుతావా? లేదయ్యా. ఇసుక రేణువు లెక్కించగలుగుతావా? నా వల్ల కాదయ్యా.
నువ్వు ఒక్క కుమారుని కొరకు నువ్వు అడుగుతున్నావు, కానీ నక్షత్రాల మాదిరిగా నేను చేస్తాను, ఇసుక రేణువుల మాదిరిగా నేను చేస్తాను. నువ్వు అడుగుతుంది ఇంత, నువ్వు అడుగుతుంది కొంత, నేను చెయ్యాలనుకుంది చాలా ఎక్కువ. నువ్వు అడుగుతుంది కొద్దిగే. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనో నువ్వు అడుగుతుంది చాలా తక్కువ కుమార్తె. కుమారుడా, నువ్వు అడుగుతుంది చాలా చిన్న విషయాన్ని నీవు నన్ను అడుగుతున్నావు, కానీ నేను చెయ్యాలనుకుంది నీ ఊహకు మించిన అద్భుతాన్ని చెయ్యాలనుకుంటున్నా. నీవు అడుగుతుంది చాలా చిన్నది. రబా రబా షంద రబా 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 రబా. నీవు అడుగుతుంది చాలా చిన్నది. నీ ఊహకు మించిన అద్భుతాన్ని నేను చేయబోతున్నాను. అబ్రాహాముకు దేవుడు అదే చెప్పింది. నేను అంత దూరం నుండి ఇక్కడికి తీసుకురావడానికి కారణం, కల్దీల దేశం నుండి నేను ఇంత దూరం తీసుకురావడానికి కారణం, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఉపవాసంతో నువ్వు దేనినైతే అడిగావు దానిని పొందుకున్నాను అని నమ్ము. అబ్రహాము నమ్మిండు. అబ్రహాము సంతానము ఆ దేశాన్ని సొంతము చేసుకుంది. ఈరోజు ఇశ్రాయేలు దేశం గాజాను కూడా వాళ్ళు కలుపుకుంటున్నారని పత్రికలలో మనం చదువుతున్నాము. దేవుడు మాకు ఇచ్చినప్పుడు ఇది ఈ గాజా అనే స్థలం కూడా మాకే ఉంది, పాలస్తీనా అనే స్థలం కూడా మాకే ఉంది. అబ్రహామును దేవుడు ఇస్తానని చెప్పినది ఇది కూడా మాకే అని వాళ్ళ ఇశ్రాయేలు దేశంలో ఆ పట్టణంలో దానిని కూడా చేర్చబోతున్నారని పత్రికలు చదువుతున్నాము. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు కూడా అబ్రహాముకి ఇచ్చిన దేశం నా దేశం అంటున్నారు. అదే విధంగా దేవుడు బహుతరములకు సంతోషకరణంగా శాశ్వత శోభాతిశయముగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటుండు. అందుకే వాగ్దానం ఆలస్యం అవుతుంది. వాగ్దానం అందుకే ఆలస్యం అవుతుంది. వాగ్దానం ఆలస్యం అవుతుందని అబ్రహాములాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ ఆలస్యం ఆశీర్వాదం ఆలస్యమైనదని అబ్రహాములాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. కుమారుడా, కుమార్తె, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నీ ఎడల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. అత్యధికంగా దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు. అత్యధికంగా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. అత్యధికంగా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. అందుకే కదా ఆయన నీ కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువా, అయా గత 6 దినాలలో ఏ వర్తమానాలైతే మేము విన్నామో వాటిని జ్ఞాపకం చేసుకొని, అయా మీరు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మితే వాటిని దేవుడు మీకు ఇస్తాడు అని మేము చదువుకొని, అయా తర్వాత ఒక దయ్యం పట్టినటువంటి కుమారుని తండ్రితో మీరు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని, ఆ తర్వాత అబ్రహామును మా ఎదుట పెట్టారు. అబ్రహాము, ఇదిగో నీ సంతానం ఇలాగ ఉండబోతుందని అన్నప్పుడు అబ్రహాము అది నమ్మాడు. అతనికి నీతిగా ఎంచబడ్డది. అయితే ప్రభా, ఇంకో ఆస్తలే ఆలస్యమైనదని తన సొంత నిర్ణయాల వలన ఎన్నో సమస్యలను కొని తెచ్చుకున్నట్లు మేము చూస్తున్నాము. కానీ సమస్యలు వచ్చినాయి. కానీ ప్రభా, మరలా మీరు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. అబ్రహామా, ఎంత మంచి దేవుడయ్యా, ఇలాంటి మంచి దేవుడు ఎవరు లేరు ప్రభా. అబ్రహాము అవిధేయత చూపించినప్పటికీ మీరు వాగ్దానం చేశారు గనక మరలా లేదు, షారా వలన, షారా గర్భములో నుండి ఒక కుమారుడు రాబోతున్నాడని చెప్పి షారాను అబ్రహామును మీరు దీవించినట్టు అయ్యా మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా మా జీవితంలో ప్రభా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి,
నీకు ఇష్టం లేని ఆలోచనలు తీసుకొని మేము రకరకాల సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు గురవుతున్నాము. దయతో మమ్మను మన్నించి క్షమించి మీ రక్తము చేత కడిగి శుద్ధి చేసి సరి అయిన మార్గములో మమ్మల్ని నడపవా. యేసయ్యా, మమ్మలను సరి అయిన మార్గములో నడిపిన ఆయన. అయ్యా, ఉపవాసమున్న బిడ్డలను దీవించవా నాయన. అవునయ్యా, నీ బిడ్డలు అనేక మంది నాయన 7 దినాలు నాయన, ఇప్పుడు ఈ దినం కూడా 9 గంటలకే వచ్చిన ఆయన అనేక మంది ప్రార్థనలో ఉన్నారు నా తండ్రి. ఎస్ లార్డ్, ఆ ప్రార్థన అంశాలన్నీ ప్రభా నాయన మీరు అయ్యా నీ బిడ్డలు విన్నారు నాయన. నీకు ఇష్టం లేనిది అడగరు అని నమ్మి అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డలు నాయన, ఎందుకంటే వాక్యము ద్వారా వారు సరి చేయబడ్డారు. అయ్యా, మీకు ఇష్టమైనవి నాయన, అడిగినది అందరూ పొందుకోవడానికి, ముఖ్యంగా వారి జీవితంలో మీరు ఏదైతే వాగ్దానం చేశారో దానిని పొందుకోవడానికి మీరే కృపను చూపి సహాయమును చేయండి. అందరు అవసరతలక్కలు మీ మహిమైశ్వర్యులు తీర్చండి నాయన. అందరూ కూడా నాయన ఈ సమయమందు ఫాస్టింగ్ బ్రేక్ చేయించుండగా నాయన దయ ఉంచి నాయన వారిని మీరు దీవించండి నాయన. వారి ప్రార్థనలకు జవాబునివ్వండి నాయన. అయా, అంత మాత్రమే కాదు కానీ ప్రభా, అయా ఈ యొక్క భోజనాల ఏర్పాటు విషయంలో ప్రభా ఏ బిడ్డలోనైనా అయా మా సంఘానికి మొత్తానికి కూడా నా తండ్రి ఏర్పాటు చేసి ఉండగా వారికి రావలసిన దీవెన ప్రతిఫలం అనుగ్రహించండి. ఆహారాన్ని దీవించండి నాయన, పరిశుద్ధపరచండి. ఇచ్చిన దానికి ప్రతిఫలంగా 1000 రెట్లు బిడ్డలకు అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. అయ్యా నాయన, నవంబరు 2, 3, 4 తారీఖులలో జరుగుతున్న మీటింగ్స్ మహిమకరంగా జరిగించండి నాయన. దానికి కావలసిన ఆర్థిక సహాయం కూడా అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన. అందరి అవసరతల కర్లు మీ మహిమశలు తీర్చి అత్యధికంగా మీరు బిడ్డలను ఆశీర్వదించుమని, నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశమ భాగములను దీవించండి. అవి మీ పని కొరకు, మీ సేవలో వాడుకొని ప్రతిఫలంగా 1000 రెట్లు మీ బిడ్డలకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం కూడిన మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగుగా. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, నవంబర్ 2, 3, 4 తారీఖులలో మీటింగ్స్ డేట్స్ కన్ఫామ్ అయినాయి. గుర్తుపెట్టుకోండి. ఆ మీటింగ్స్ కొరకు మరి చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పటి నుండే మరి మీరు ప్రిపేర్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి నిజానికి ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ప్రతి దినం మంచి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మనకు అందించారు. చాలా ఖర్చు అయింది. కానీ మీ మీద ఎలాంటి భారం ఎందుకు మోపలేదంటే, ఒక 2-3